మహాపరిశుద్ధుల పరలోక తండ్రి, పరిశుద్ధ వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. మహాగణుడివి, మానవుడివి, పరిశుద్ధుడివి, నమ్మదగిన దేవుడివి, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినం నుండి ప్రభువా కని పాపని కాచి కాపాడి సజీవులకు ఉంచి మరొక దినం మరొక సమయాన్ని గురించి మా తండ్రి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా 2025 సంవత్సరం తండ్రి మొదటి నుంచి ఈ రోజు వరకు ప్రభువా కంటికి రెక్కవలే మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభావ గతించిన 2 రోజులు తండ్రి స్పెషల్ మీటింగ్లో మీరు అద్భుతంగా జరిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఈ రీతిగా ప్రభావ ఇదిగో తండ్రి 3వ దినాన తండ్రి స్పెషల్ మీటింగ్లో కూడా ప్రభావ మీరుండి మీ అధ్యక్ష వహించి పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి అలాగే ప్రభావ తండ్రి రవి వెదర్ గారి ప్రభావ చెన్నై ప్రాంతం నుంచి ప్రభావ ఆయన డ్యూటీ నిమిత్తం ట్రాన్స్ఫర్ వెళ్ళి తండ్రి మళ్ళీ తండ్రి పనులు ఒత్తిళ్లలో కూడా ప్రభావానికి సమయం అనుగురించి ప్రభావ మీ శరీరానికి మీరు చేర్చుకుని తండ్రి మీ పరిచయం వాడుకుంటున్నాము మీకు మనం ఆచరించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభావ ఈరోజు మీ వాక్య పరిచయం చెప్పే మీ దాసుని తండ్రి మీరు పనుల నుంచి మీ వాకును పంపి బిడ్డలు అభిషేకించి మీకు చేసి ఆయన నోటి మాట్లాడాలనుకుంటున్నాం తండ్రి. వాక్యానుసారంగా ప్రభావ ప్రతి బిడ్డ తండ్రి తను పరీక్షించుకుంటుంది తండ్రి వాక్యానుసారంగా చూస్తే సహాయపడాలనుకుంటున్నాం తండ్రి. వచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు తండ్రి. రావాల్సిన బిడ్డలు తండ్రి సరైన సమయానికి మీ సరైన మీరు చేర్చుకుని పెట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి అలాగే ప్రభావ యువ సంస్కృతి సంఘాలు ఎప్పుడు సంఘాలు సాంఘిక సంఘాలు అన్నింటినీ ప్రభావ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. జరిగే పరిచయాలతో ప్రభావ మీరు సహాయపడాలనుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ సంఘ పెద్దల్ని సంఘ విశ్వాసాన్ని సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీరే సహాయపడాలనుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈరోజు జరిగే పరిచయాలతో ప్రభావ మీరుండి మీరు సహాయపడాలనుకుంటున్నాం తండ్రి. మొదటి ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు సహాయపడండి తండ్రి. పాటలు పడే బిడ్డలతో మీరు ఉండండి. అలాగే ప్రభావ ఆ పాటల ద్వారా మీరు మైంపకుండా పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఏ వాక్యం మాతో మీరు మాట్లాడబోతున్నారు తండ్రి ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి మాకు సహాయపడాలనుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ రోజంతా మీ హాజరు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభావ అంధకార శక్తుల్ని తండ్రి మీరు బంధించుకున్నట్టుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి కరెంట్ని మైక్సెట్ మీ హాజరులో నడిపించుకుంటున్నాం. వాతావరణంలో ఉంటుంది సమస్త మీ పాసను కల్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. చేయవలసిన వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క 3వ రోజు స్పెషల్ మీటింగ్లో కూడా ప్రభు మనల్ని మందిరానికి నడిపించినందుకు అదే రీతిగా వాక్య పరిచర్య చేయబోయే మీ దోషులకి తోడుగా ఉండి ప్రభు నన్ను నడిపించి ముందుగా పాఠ పుస్తకం నుండి 229వ పాట 229 తెలుగు, 227వ పాట పాత పాఠ పుస్తకంలో తెలుగులో, హిందీ 719. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం అనే పాట పాడుతాం. యేసు నామం మనోహరం ఎంతో అతి మధురం Hallelujah.
తెలుగు 508, పాత పాఠ్య పుస్తకంలో 502, హిందీ 602, 602 హిందీ, 508 తెలుగు, పాత పాఠ్య పుస్తకం 502, ఓల్డ్ సాంగ్ బుక్ నెంబర్. లేచి రండి విశ్వాసులారా, యోర్దాను నదిని దాటండి. ఈ పాట పాడుకుందాం. విశ్వాసులారా, యోర్దాను నదిని దాటండి. Yeah.
హిందీలో పాఠ సంఖ్య 800 తెలుగులో లేదు. ఈ పాట సహోదరుడు మనకు నేర్పుతారు. सच्चिदा कहता हूँ, सच्चिदा लता मैं हो और मेरा पिता किसान है, और मेरा पिता किसान है।
पूरा कैसे करेगा। सच्ची दाता मैं हूँ और मेरा पिता किसान है, और मेरा पिता किसान है। जो डाल मुझ में है और नहीं फलती, उसे वो काट डालता है। जो डाल मुझ में है और नहीं फलती, उसे वो काट डालता है। शरीर के लिए बोओगे तुम, विनाशी कटनी काटोगे तुम। शरीर के लिए बोओगे तुम, विनाशी कटनी काटोगे तुम। आत्मा के लिए बोओगे तुम, आत्मा के लिए बोओगे तुम। आनंद जीवन की कटनी काटोगे, सदा की आशीष यही। आनंद जीवन की कटनी काटोगे, सदा की आशीष यही। सच्ची दाता मैं हूँ और मेरा पिता किसान है, और मेरा पिता किसान है। जो डाल मुझ में है और नहीं फलती, उसे वो काट डालता है। जो डाल मुझ में है और नहीं फलती, उसे वो काट डालता है। अरे ये लेगा जो टिड्डियों से की गई हानि को भर दूंगा मैं। अरे ये लेगा जो टिड्डियों से की गई हानि को भर दूंगा मैं। उड़ दूंगा मैं उन सबको, उड़ दूंगा मैं उन सबको। तुम्हारी दाता के बल लगेंगे, यहोवा का वचन यही। तुम्हारी दाता के बल लगेंगे, यहोवा का वचन यही। सच्ची दाता मैं हूँ और मेरा पिता किसान है, और मेरा पिता किसान है। जो डाल मुझ में है और नहीं फलती है, उसे वो काट डालता है। जो डाल मुझ में है और नहीं फलती, उसे वो काट डालता है। प्रभु को धन्यवाद हो और एक दिन प्रभु की उपस्थिति में हम सबको इकट्ठा किया, इसलिए हम स्तुति करते हैं। దేవునికి ధన్యవాదాలు. దేవుడు మరొక దినం మనకు ప్రసాదించున్నారు. इसलिए आज मैंने सोचा कुछ दूसरा संदेश आपके पास लेके आएंगे। అందుకే నేను ఈరోజు అనుకున్నాను మరొక సందేశము నేను మీ మధ్యకి తీసుకొస్తాను.
जो मोटा कार्ड की प्रॉमिस के द्वारा दिया है, ఏది ఒక ఓటర్ కార్డు ద్వారా ఏదైతే వాగ్దానం ఇవ్వబడిందో इसको ये प्रतिज्ञा को हम साल भर हम इसको मनन कर सकते हैं ఈ యొక్క వచ్చేసి సంవత్సరం అంతా దాన్ని ధ్యానించుకోవచ్చు. और इसको ना केवल मनन करना है, इसको हम दावा भी कर सकते हैं, क्लेम कर सकते हैं, दावा कर सकते हैं, क्लेम। ఈ దాన్ని వచ్చి దాన్ని ధ్యానించుకోవడం కాదు, కానీ మనం దాన్ని వచ్చేసి దాన్ని క్లెయిమ్ కూడా చేయొచ్చు. हाँ, क्योंकि ये प्रतिज्ञा है हमारे लिए, जो प्रभु का जो बड़े दास लोग हैं, प्रार्थना पूर्वक ये जो प्रतिज्ञा है, ఈ యొక్క వాగ్దానము మన యొక్క పెద్దలు అందరూ కలిసి ప్రార్థించి ఆ యొక్క వాగ్దానం దేవుని దగ్గర పొందుతున్న వాగ్దానం. ये प्रतिज्ञा को अगर हम देखेंगे, ఈ యొక్క వాగ్దానాన్ని మనం చూసినప్పుడు ये प्रतिज्ञा है एक नए साल में हमको एक नया आशा लेके आता है। ఈ యొక్క వాగ్దానం వచ్చేసి మనకి కొత్త సంవత్సరంలో కొత్త ఒక నిరీక్షణ మనకు తీసుకొస్తుంది. हाँ, एक नए प्रभु ने हमारे जीवन में एक ये साल में नया काम करने वाला है। ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ సంవత్సరంలో మనకి ఒక దేవుడు కొత్త కార్యం మనలో చేయాలనుకుంటున్నాడు. हमेशा हम आशा करते हैं कि प्रभु हमारे लिए कुछ नया काम करे। దేవుడి దగ్గర మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు మన జీవితంలో ఏదైనా నూతన కార్యం చేయాలనుకుంటాం. हाँ, यही हम रेवलेशन प्रकाशित काल के 21 अध्याय 5 पद में प्रभु ने हमको प्रतिज्ञा के रूप में दिया है। ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం వచ్చేసి వాగ్దానం ఇవ్వబడింది. Behold, I Jesus, मैं जो यीशु मसीह है, तुम्हारा सब कुछ नया कर दूंगा। నేను ప్రభు యేసుక్రీస్తు వారిని నేను అన్నిటినీ నూతనమైనగా చేస్తాను. हमारे प्रभु यीशु मसीह के अंदर जब हमारा जीवन आता है, हमारा जीवन एकदम नया हो जाता है। ప్రభు యేసుక్రీస్తు వారి లోపల మన జీవితం ఉన్నట్లయితే మనం అంతా మన యొక్క సమస్తం నూతనమైనవిగా ఉంటాయి. और एक नई सृष्टि बन जाता है। మనం నూతన సృష్టిగా సిద్ధపడతాము. सब पुराने बात बीत जाते हैं, అన్ని పాతలన్నీ వచ్చేసి గతిస్తున్నవి. एक नई सृष्टि हम बन जाते हैं। మనం నూతన సృష్టిగా మనము మారుతాము. जो कुछ हम आदम से खोया है, वो सब कुछ प्रभु यीशु मसीह के द्वारा हम प्राप्त किया है। ఏదైతే ప్రభు దేవుడు ఆదాము దగ్గర మనం కోల్పోయి ఉన్నామో ఆదాము మూలంగా అవన్నీ వచ్చేసి ప్రభు యేసుక్రీస్తు వారిలో మనం పొందుకున్నాము. हाँ, इसलिए ये बड़ा एक आशा की एक प्रतिज्ञा है। ఇది గొప్ప ఆశతోటి ఒక వాగ్దానం. दूसरा प्रतिज्ञा अगर हम देखेंगे, రెండవ ఒక వాగ్దానం మనం చూద్దాము. पहले सामुएल 30 अध्याय उसका 19 पद में, మొదటి సాముయేలు 30వ అధ్యాయము దాని 19వ వచనము. हाँ, दाऊद सब कुछ उन्होंने लौटा लाया। అంటే సమస్తం ఆయన తిరిగి పొందుకున్నాడు దావీదు. जो कुछ उनके जीवन में खो गया, वो सब कुछ उन्होंने वापस पा गया। ఏ యొక్క కార్యాలు అయితే ఆయన జీవితంలో కోల్పోయి ఉన్నాడో అన్ని తిరిగి ఆయన సంపాదించుకున్నాడు. अभी ये एक आशा के साथ ये 2025 को हम एंट्री किए हैं, उसके अंदर प्रवेश किए हैं कि प्रभु ने जो कुछ इन दिनों में मैंने खोया, सब कुछ मैं वापस पाना चाहता हूँ। మనం ఈ యొక్క 2025 సంవత్సరంలో గొప్ప ఆశతోటి మనము ప్రవేశించాము. ఏదైతే గత సంవత్సరంలో నేను ఏదైతే పోగొట్టుకున్నానో తిరిగి పొందుకోవాలని మనం ఒక గొప్ప నిరీక్షణతో వచ్చాము. एक नए साल में मैं जो ये पिछले सालों में खोया था, वो सब वापस पाना हम सब इच्छा रखते हैं। ఏ కార్యాల నిమిత్తం అయితే మనం గత సంవత్సరం కోల్పోయి ఉన్నామో అవన్నిటిని వచ్చేసి ఈ సంవత్సరం మనం సంపాదించుకుంటాము. ऐसे हम आशा रखते हैं। అలాంటి ఒక ఆశతోటి మనము ఉన్నాము. ఆశ ఉంది. इसलिए दाऊद के जीवन में सब कुछ उन्होंने वापस लौटा दिया। దావీదు జీవితంలో తిరిగి అన్ని ఆయన వచ్చి సంపాదించుకున్నాడు. इसके बारे में तो समय देगा तो कल देखेंगे। వీటి గురించి మనకు దేవుడు సమయిస్తే రేపు చూద్దాము. आज ये तीसरा जो प्रतिज्ञा है, उसके बारे में थोड़ा ध्यान करेंगे। ఇక్కడ మూడో యొక్క ప్రతిజ్ఞ వాగ్దానం గురించి మనం ధ్యానించుకుందాం. ये योएल का 2 अध्याय उसका 25 पद, యోవేలు ఒక 2:25 सब मिलकर पढ़ेंगे। అందరం కలిసి చదువుకుందాం. पढ़ लीजिए। And I will restore to you the years of the locust of the wicked, the cankerworm and the caterpillar and the सब मिलकर पढ़िए। అందరం కలిసి చదువుకుందాం. మీరు కలవరా తనని పెట్టుకుని నీ వరకు ఎంత కార్యములు మమ్మల్ని జరిగించుకుని దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసురు పురుగులను చీడ పురుగులను అన్న మహా సైన్యము తిరిగేసిన సంవత్సరం మరణాన్ని आइए प्रार्थना करें। ప్రార్థన చేసుకున్నాను.
कि प्रभु जी विश्वास परमेश्वर, कभी न बदलने वाले, कभी न टूटने वाला परमेश्वर, सदा हमारे बीच में रहने वाला परमेश्वर, आकाश और पृथ्वी के मालिक, सृजनहार, पालनहार, उनसे धन्यवाद करते प्रभु। आप अपना हमको चुना है और ये जगत से अलग किया है और आपकी प्रजा बनाया, ताकि आपके भवन में हमको लिखा है, ताकि प्रभु आपकी वचन को सुने, आप उपस्थिति में आनंद की भरपूर है, आपकी दैनियों की सदा कर सके, इसका अनुभव हो सके। इस समय पर प्रकाश करके हम प्रार्थना करते हैं कि शांति के समय में जितने को आपके प्रिय लोगों को हमारे बीच में लिखते हैं, उन सब के लिए धन्यवाद करते हैं। एक नया साल में प्रवेश का किया प्रभु, कि आपका केवल आपके अंदर है, हम नशा नहीं हुआ, हम नाश नहीं हुए, केवल आपकी महाकरुणा की फल है। तब ये नया साल में जो नया प्रतिज्ञा हमको मंदिर की ओर से दिया है, ये मोटा दोस्त के लिए धन्यवाद है। या प्रभु ये साल की जो प्रतिज्ञा की जो मर्म है, इसके अंदर जो छिपी हुई है, इसको भी हमको प्रकट करें, आपके आत्मा के द्वारा से बातें करें प्रभु। मैं मेरा अंदर कुछ ज्ञान नहीं है, कुछ नहीं है, केवल आपके ऊपर आधारित है। और आप मेरी आवाज़ को रात तक पहुँचाइए और जिनको जो लाभदायक है उनके अनुसार आप बातें कीजिए प्रभु। हमारा आदमी जरूरतों को जानता है, हमारा कमी को जानता है प्रभु। आप अपने वचन के द्वारा हमसे बातें करें, ट्रांसलेशन सुनने के हमारे भाई ध्यान में भी सहायता करें। ये पूरा वातावरण को आप कंट्रोल में रखिए, नींद का अपने से हमको बचा के रखिए, आपकी आवाज़ को सुनने के लिए हमको काम दीजिए। समय को आपके आप को समझेंगे, अंदर की तमाम शक्ति को अपने नाम में बांध दीजिए। छोटी सी प्रार्थना प्रभु यीशु मसीह के नाम में सुना आमीन। ఈ వచనాన్ని తెలుగులో చదవండి. తృప్తి పొంది మీ కొరకు ఇంతకాలంలో జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము ఇది వేసిన సంవత్సరంలో పంటను మీకు మరలాగుతును. यहाँ प्रभु बोलता है जो भी साल जो टिड्डियों ने खा लिया, मैं सब उसको वापस कर दूंगा। ఈ యొక్క సంవత్సరం అంతట్లో వచ్చేసి తిరివేసిన మిడతలు తిరివేసిన యొక్క పంటను మీకు తిరిగి మళ్ళా ఇస్తును. कितने साल ये जो टिड्डियों ने हमारे जीवन को खाया हम नहीं पता। ఈ యొక్క వచ్చేసి మిడతలు ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క మనం తిరిగి ఉన్నాయో మనం చెప్పలేము. सब कुछ हम वापस हम पा सकता है, पैसा खो लिया वापस पा सकता है, अगर कुछ सामान खो लिया वापस पा सकता है, मगर समय खो लिया तो वापस पाना मुश्किल है। మనము ధనము వచ్చేసి కోల్పోతే వచ్చేసి తిరిగి పొందుకుంటాము. ఒక విధంగా సామాను పోగొట్టుకుంటే తిరిగి మనం పొందుకుంటాము, కానీ మన యొక్క సమయం మనము కోల్పోయినప్పుడు మనం తిరిగి దాన్ని పొందలేము. प्रभु बोलता है जो साल तुमने खो लिया वो साल को वो समय को तुमको वापस कर दूंगा। ప్రభువారు చెప్తున్నారు, ఏ సంవత్సరం అయితే నువ్వు వచ్చేసి కోల్పోయి ఉన్నావో అది తిరిగి నీకు ఇస్తానని చెప్తున్నాడు. कभी हम लोग सोचते हैं कि मैंने 5 साल बर्बाद कर दिया, నేను ఎప్పుడైనా మనం అనుకుంటాము 5 సంవత్సరాలు నేను వ్యర్థం చేశాను, 10 साल में बर्बाद कर दिया, నేను 10 సంవత్సరాలు వ్యర్థం చేశాను. मगर साल को वापस लेना हमारे लिए असंभव की बात है। ఇది వచ్చేసి సంవత్సరాలను వెనక్కి తిరిగి పొందుకోవడము చాలా అసంభవమైన కార్యము. वह प्रभु बोलता है ప్రభువారు చెప్తున్నారు, जो साल तुमने बर्बाद किया है उसको भी मैंने ठीक कर दूंगा, भर दूंगा और वापस कर दूंगा। ఏ సంవత్సరం అయితే నువ్వు వచ్చేసి వ్యర్థం చేసావో దాన్ని నింపుతాను, దాన్ని తిరిగి ఇస్తాను, తిరిగి నేను నీకు ఇస్తాను అంటున్నాడు. जिस वर्षों को उपज अरबे नामक टिड्डियों और येले और आसिर ने और काजाम नामक टिड्डियों ने अर्थात मेरे बड़े दल से जिसको मैंने तुम्हारे बीच में भेजा खा ली थी, मैं उसकी हानि तुमको भरूंगा। నీ దేవుడైన యెహోవా నామమున స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తిరివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా ఇస్తును. ये जो बर्बाद कौन किया है? ఈ యొక్క వచ్చేసి యొక్క వ్యర్థ దీన్ని నాశనం ఎవరు చేశారు? प्रभु बोलता है ప్రభువారు చెప్తున్నారు, मैंने भेजा है, నేనే దాన్ని వచ్చేసి నాశనం చేయని చెప్పాను. मैंने तुम्हारा बीच एक बड़ी सेना को भेजा है। నేను
कौन सा आर्मी है? ఈ యొక్క సైన్యము ఎవరి యొక్క సైన్యము? एक सोल्जर है क्या? ఈ యొక్క సోల్జర్ ఉన్నాడు, बंदूक लेके गया। ఒక వచ్చి తుపాకీ పట్టుకున్నాడు. नहीं, बंदूक लेके गया क्या? ఆ తుపాకీ తీసుకెళ్ళాడా? नहीं तो कोई हथियार लेके कोई सोल्जर कोई शूरवीर गया क्या? ఒక సైనికుడు వచ్చేసి ఒక కత్తి తీసుకొని ఏమైనా వెళ్ళాడా? ये सेना में कौन थे? ఈ యొక్క మహాసైనికుడు ఎవరు? इस सेना में कौन थे? ఈ యొక్క మహాసైనికుడు ఎవరు? प्रभु ने जो भेजा है सेना, ప్రభువారు పంపించిన యొక్క మహాసైన్యము जिसके द्वारा नाश किया है सालों को, ఎవరి ద్వారా వచ్చేసి సంవత్సరాలు నాశనం చేశారు? उस सेना में कौन थे? ఎవరు ఆ సైన్యము? हाँ? कौन थे? हाँ? हाँ, टिड्डियाँ थे। ఆ యొక్క చీడ పురుగులు, हाँ, ग्रास हॉपर, टिड्डियाँ देखा ना आपने? टिड्डियाँ देखा आपने? हाँ, చీడ పురుగులు చూశారు కదా మీరు? इतना ही छोटा सा हरा रंग का रहता है। వాడి చిన్నగా వచ్చేసి పచ్చ రంగులో ఉంటాయి. आप लोग उसको ऐसा करेंगे तो ये हो जाता है, మనం అలాగంటే అవి వెళ్ళిపోతాయి, मर जाता है। అవి మరణిస్తారు. और प्रभु ने ऐसे टिड्डियों को इस्तेमाल करके అలాంటి యొక్క మిడతలను వచ్చేసి ఆయన ఉపయోగించి बड़ा नुकसान किया है। ఆయన చాలా మహా యొక్క నాశనం చేశాడు. इससे प्रभु के बातों को टिड्डियों भी सुनता है। ఎక్కడ ప్రభు మాట వచ్చేసి ఆ యొక్క మిడతలు కూడా పురుగులు కూడా వింటున్నాయి. प्रभु की बातों को ये जानवर सुनते हैं ఆ యొక్క ప్రభు మాటలు వచ్చేసి ఒక జంతువులు కూడా వింటున్నాయి, और पक्षियां सुनती हैं పక్షులు కూడా వింటున్నాయి, और कीड़ा भी सुनता ఆ है యొక్క పురుగులు కూడా వింటున్నాయి, और टिड्डियों भी सुनता है। ఆ యొక్క మిడతలు కూడా వింటున్నాయి. प्रभु ने योना को बोला, मछली को बोला, बड़ा मछली को तुम जाओ योना को निकल जाओ। ఆ యొక్క వచ్చేసి పెద్ద చేపకు వచ్చే దేవుడు ఆజ్ఞించినప్పుడు ఆ యొక్క యోనాను నువ్వు మింగు. क्या किया? అదేం చేసింది? वो आगे माना। దాని యొక్క ఆజ్ఞకు లోబడింది. योना के प्रभु ने योना को कहाँ भेजा? యోనాను దేవుడు ఎక్కడ పంపించాడు? निनिवे को भेजा। నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. योना कहाँ गया? ఆ యోనా వచ్చేసి ఎక్కడికి వెళ్ళాడు? दर्शीस को गया। తర్షీసుకు వెళ్ళాడు. हमने बोला दोबारा उसको वो मछली से मछली ने उसको स्वालो किया। उसके बाद हमने उसको कहाँ भेजा? निनिवे को भेजा। తిరిగి వచ్చేసి దేవుడు వచ్చేసి చేప ఆజ్ఞించినప్పుడు ఆ యొక్క వచ్చేసి ఆ యొక్క యోనాను ఆడ చేప మిగింది. తర్వాత అక్కడ యోనా వచ్చేసి నినివే పట్టణానికి వెళ్ళాడు. वो प्रचार किया। ఆయన వచ్చేసి సువార్త ప్రకటించాడు. निनिवे के लोग सब पश्चाताप किया। అక్కడ నినివే యొక్క పట్టణస్థులు అందరూ పశ్చాత్తాపం పొందారు. ये योना को गुस्सा आ गया। యోనాకు వచ్చేసి చాలా కోపం వచ్చింది. प्रभु ने इनको पसंद नहीं करेगा, इनको नाश नहीं करेगा। देखो प्रभु दयालु है, ये लोग पश्चाताप करके सब बच गए, इसलिए मैं नहीं आना चाहता हूँ। వీడు వచ్చేసి యోనాకు చాలా కోపం వచ్చింది. దేవుడు వచ్చేసి వీళ్ళందరూ దేవుడు మాట విని పశ్చాత్తాపం పొందారు, అందుకే నేను ఇక్కడ రాననుకున్నాడు. फिर योना बहुत दुखी से योना करता बैठा था। యోనా వచ్చేసి చాలా దుఃఖంలో వచ్చేసి ఒక దగ్గర కూర్చున్నాడు. एक पेड़ जैसा पत्ते जैसा होगी, आ समय एक पेड़ अचानक से एक पेड़ अंदर से निकले। అక్కడ వచ్చేసి వెంటనే ఒక చెట్టు అక్కడ మొలిచింది. वो पेड़ के पत्ते से उनको थोड़ा छाया मिला, बहुत आराम मिला। वो योना को बहुत खुश था, ये पेड़ के पत्ते से मेरा क्या होता है, मुझे आराम मिलता है, धूप से मुझे आराम मिलता है। ఈ యొక్క వచ్చేసి ఒక యోనాకు చాలా కోపం వచ్చింది. ఆ యొక్క చెట్టు నీడ వచ్చే ఆకులు నీడ వల్ల ఈ యొక్క నాకు ఎండ అనేది బాగుండేది. प्रभु ने कीड़ा को आज्ञा दिया, దేవుడు ఆ యొక్క మిడతకు వచ్చేసి ఆజ్ఞించాడు. कीड़ा तुम जाके इसको खाओ। దాన్ని వచ్చేసి ఆ మిడతకు వచ్చేసి వెళ్ళి అది తిపోయి कीड़ा उसको खा लिया। ఆ యొక్క పురుగు వచ్చేసి దాన్ని వచ్చి తిన్నది. योना को बहुत गुस्सा हो गया। యోనాకు చాలా కోపం వచ్చింది. वो बोला प्रभु मुझे मरवा दो। ప్రభువా నన్ను వచ్చేసి చంపేయి. इसे हम देखते हैं बाइबल में, అందుకే బైబిల్లో చూస్తున్నాము. प्रभु ने जो मछली हो, कोई जानवर हो, इंसेक्ट हो, जो कीड़ा है, उसको भी प्रभु ने इस्तेमाल किया है। ఏదైతే వచ్చేసి దేవుడు ఒక జంతువుని ఒక చేపకు ఇంకా వచ్చేసి జంతువు ఇంకా పక్షికి ఇంకా వచ్చేసి మిడతలకి పురుగు కూడా వచ్చేసి దేవుడు అన్నింటినీ ఆయన ఉపయోగించుకున్నాడు. तालाब में वो बला की लालच में पड़कर उनको कुछ उनको पैसा मिलेगा, उनका धन मिलेगा, गिफ्ट मिलेगा, इसलिए बालाम ने बाला को हेल्प करने के
వచ్చేసి అక్కడ ఆయన వచ్చేసి శపించడానికి ఉపయోగించుకున్నాడు. ఇక్కడ బాలాను సంతోషపరచడానికి ఇశ్రాయేల్ వచ్చేసి శపించాలనుకున్నాడు. అక్కడ ఏం జరిగింది? గాడితో వచ్చేసి అక్కడ మాట్లాడించాడు. అక్కడ గాడిద కూడా వచ్చేసి దేవుడికి లోబడింది. ఆ యొక్క వచ్చేసి పురుగు కూడా వచ్చేసి దేవుడి మాటకి విన్నది. మానవుడు వచ్చేసి దేవుడి మాట అంగీకరించడం లేదు, వినడం లేదు. కాకి చెప్పాడు వచ్చేసి అక్కడ ఎలియా ఆహారం ఆకలితో ఉన్నాడు, నువ్వు ఆహారం తీసుకుని చెప్పి ఆజ్ఞించాడు. కాకి కూడా వచ్చేసి ఒక దేవుడి మాటలో వచ్చేసి మాట విన్నది. प्रभु पारों की जो इस्राएल में लोग हैं जो पारों से छुटकारा देने के लिए प्रभु ने मूसा के द्वारा ऐसा कैसा इंसेक्ट को जो कीड़ा को इस्तेमाल किया। एक बार मेढक को भेजा है, एक बार जो है फ्लाइज मक्खी को भेजा, एक बार जो है उसको भी भेजा है। కప్పలు కూడా వచ్చేసి అక్కడ వచ్చేసి పంపించాడు. మిడతలు, కప్పలు, తేనీలు, అక్కడ వచ్చేసి తేనె ఒక పురుగులు, కందిరీగలు. प्रभु ने ऐसा जंतु को और जानवर को भी प्रभु इस्तेमाल किया। అలాంటి ఒక పురుగులు, జంతువులను కూడా వచ్చేసి దేవుడు వచ్చేసి ఉపయోగించుకున్నాడు. प्रभु यीशु मसीह को और चेलों को टैक्स भरना है, इसलिए बोला प्रभु बोला पतरस को बोला तुम जाके क्या करना, समुद्र में एक जाल डालो, वो मछली मुंह से क्या आएगा, जो चिक्का आएगा वो चिक्का को लेकर तुम मेरे लिए तुम्हारे लिए टैक्स भरो। పేతురుకు ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ వచ్చేసి ట్యాక్స్ అక్కడ సొంతం కట్టాలని. అక్కడ వచ్చేసి అక్కడ చేప వలేసినప్పుడు అక్కడ ఒక చేప వస్తుంది దాన్ని తీసుకొని నాని తీసుకొని అక్కడ వచ్చి ట్యాక్స్ కట్టాలి. और यहाँ आप देखते हैं ఇక్కడ మనం చూస్తున్నాము प्रभु ये टिड्डियों को भेज रहा है। ఇక్కడ దేవుడు వచ్చేసి మిడతలను పంపిస్తున్నాడు. वो टिड्डियों के द्वारा जो नुकसान लेके आ रहा है, ఆ యొక్క చీడ పురుగులు వచ్చేసి ఏదో అక్కడ ఒక కార్యం అక్కడ నష్టం తీసుకొస్తున్నాడు. जो भी फसल था उसकी फसल में जो भी फल था और पत्ते थे जो भी था सब कुछ उन्होंने नष्ट कर दिया। అక్కడ వచ్చేసి అక్కడ పంటలు అన్ని ఒక వాటిలో ఆకులని అన్నింటినీ అక్కడ నష్టం చేసింది. योएल 1 उसका 4 पद पढ़ लीजिए तेलुगु में। యోవేలు 1:4 చదవండి. एक छोटे से एक कीड़ा था। ఇక్కడ ఒక వచ్చేసి ఒక మిడత వచ్చేసి వదిలేస్తే ఇంకొక మిడత తిరుగుతుంది. इसलिए देखिए पूरा खत्म कर दिया। 5 సంవత్సరం వచ్చేసి తినేసాడు. वो फूल भी खत्म कर दिया, उसका जो कलियां भी खत्म कर दिया, उसका फल को भी खत्म कर दिया। అక్కడ వచ్చేసి ఒక పూలు కూడా తినేసింది, అక్కడ కొమ్మలు కూడా తినేసి అన్ని సమస్య తినేసింది. इसमें कोई अनाज नहीं है। అక్కడ ఏమీ ఉండకూడదు. 12 पद पढ़िए। 12 వచ్చి చదవండి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, ఆ. అంజూరపు చెట్లు వాడిపోయెను, ఆ. దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, ఆ. జల్దరి చెట్లను, తోట చెట్లన్నీ వాడిపోయినవి. सब फल खत्म हो गए। అక్కడ వచ్చేసి అన్ని చెట్లు వచ్చేసి వాడిపోయినవి. और 11 पद पढ़िए। 11 వచ్చి చదవండి. భూమి మీది పైరు చెడిపోయెను, గోధుమ కర్రలను యావల కర్రలను చూచి సేద్య కర్రలారా సిగ్గునందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. यहाँ देखिए गेहूं भी खत्म हो गया, बार्ली भी खत्म हो गया, और क्या कहेंगे लोग? ఇక్కడ వచ్చేసి గోధుమ కర్రలు వచ్చేసి యావలు కూడా వచ్చేసి అక్కడ అన్ని అయిపోయి ఏం తింటారు ప్రజలు. प्रभु ने ऐसा छोटा टिड्डियों को बेचकर मनुष्य को गलती को सुधारना चाहता है। అక్కడ వచ్చేసి చిన్న ఒక మిడతల దేవుడు పంపించి మనుషులను వచ్చేసి సరి చేయాలనుకుంటున్నాడు. हाँ, ये संसार के लोग है, सृष्टि
లోకంలో ఉన్నవారు సృష్టికర్తను కూడా వచ్చేసి వదిలిపెట్టి ఉన్నారు. और उद्धारकर्ता को त्याग दिया। ఆ యొక్క రక్షణకర్తను కూడా వచ్చేసి వదిలేస్తున్నారు. मनुष्य के अंदर भक्ति नहीं था, మనసులో వచ్చేసి ఒక భక్తి లేదు. और ये सारे संसार वहाँ बुराई करके अपने जीवन को चला रहे थे। ఈ యొక్క లోకంలో మనుషులంతా వచ్చేసి ఒక తప్పుడు మార్గంలో వచ్చేసి వారి యొక్క జీవితాన్ని గడిపేవారు. उनके ध्यान को खींचने के लिए प्रभु क्या भेजा? వారి ధ్యానాన్ని వచ్చేసి తీసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? ఎవరు పంపించాడు? क्या भेजा? ఏం పంపించారు? 2-3 साल पहले क्या भेजा? एक वायरस को भेजा, कोविड। 2 సంవత్సరాల ముందు వచ్చేసి ఒక వైరస్ పంపించారు. कोविड वायरस को कोई देख सका? కోవిడ్ వైరస్ ఎవరైనా చూడగలిగారా? इतना छोटा सा, ఇది ఎంత చిన్నది, वो कोई देखा नहीं है। అది ఎవరు చూడలేదు. मनुष्य की हालत को कैसा कर दिया? మనిషి యొక్క పరిస్థితిని ఏ విధంగా చేసింది. बंद कमरे में बैठना पड़ा। ఆ యొక్క వచ్చేసి ఒక ఊపిపడిన ఒక గదిలో కూర్చున్నాడు. हाथ भी किसी को दे नहीं पाया, ఆ చేయిని కూడా ఎవరు వచ్చేసి కలపడానికి ఎవరు ఇవ్వలేదు. किसी के साथ बात भी नहीं कर पाया, ఎవరితో మాట్లాడేవారు కాదు. माँ बाप से बात नहीं कर पाया, తల్లిదండ్రులతో కూడా మాట్లాడేవారు కాదు. बच्चों को उठा नहीं पाया, సొంత బిడ్డలు కూడా వచ్చేసి ఎత్తుకునేవారు కాదు. सबको डर पैदा हो गया, అందరికీ భయం వచ్చేసి ఏర్పడింది. मृत्यु का डर आ गया। ఆ యొక్క మరణపు యొక్క భయం ఏర్పడింది. ऐसा डर कभी भी ये संसार में नहीं आया। అలాంటి భయం వచ్చేసి ఒక లోకంలో ఎప్పుడూ ఏర్పడలేదు. सब लोग सोचने लगे ये कहाँ से आया? అందరూ అనుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది? प्रभु ने ఆ దేవుడు పంపించాడు. क्यों? ఎందుకని? मनुष्य को सिखाने के लिए, దేవుడు మానవుడికి నేర్పించడానికి, उनको प्रभु की तरफ खींचने के लिए, దేవుడి దగ్గరికి వారిని లాగడానికి. इसलिए यहाँ भी प्रभु ने टिड्डियों को भेजा। ఇక్కడ కూడా వచ్చేసి దేవుడు ఆ యొక్క మిడతలను పంపించాడు. क्योंकि मनुष्य का हाल इतना बुरा हो गए। అక్కడ వచ్చేసి మానవుడి యొక్క స్థితి చాలా భయంకరమైనగా ఉంది. इस्राएल का स्थिति भी बहुत बुरा हो गई। ఇశ్రాయేలు యొక్క పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంది. योवेल 1 उसका 5 पर యోవేలు 1:5 వచనం. భక్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారసపానము చేయువారులారా రోదనము చేయుడి. రొట్టె ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. यहाँ बोलता है ये जो पीने वाले ड्रंकार्ड्स, ఇక్కడ మత్తులారా వేరుకొని, क्योंकि ये संसार, ఈ యొక్క లోకము ये पीने की जो अपने आप को भूलने के लिए ये पीने की आदत और ऐसी नशा में रहता है। తాను చాలా మంది వచ్చేసి ఒక మత్తు నశలో ఉంటారు. मत वाले మత్తులారా जाग उठो। వేరుకోండి. अगर किसी पार्टी में अगर हम जाने से ఏదైనా ఒక పార్టీలో మనం వెళ్ళినప్పుడు अगर थोड़ा सा भी हम बोलते सर आप भी थोड़ा सा लीजिए ना, ఆపి కూడా నువ్వు కూడా వదిలి తీసుకోండి బ్రదర్ అంటారు. नहीं हम नहीं लेते हैं। నేను తీసుకునేది లేదు. आप वाइन लेते हैं ना चर्च में, నువ్వు వచ్చేసి చర్చిలో యొక్క తీసుకుంటున్నావు కదా, अरे भाई वो अलग है, ये अलग है। అక్కడ తీసుకుని వేరే ఇక్కడ తీసుకునేది. आप एंजॉय नहीं करते हैं इस संसार में, एंजॉय करना सीख लो। ऐसा నువ్వు हमको వచ్చేసి ఒక లోకంలో సంతోషం ఉండడం లేదు, నువ్వు సంతోషపడడం నేర్చుకో. हाँ प्रभु बोलता है हम आत्मा में बढ़ के रहो, मगर लोग क्या सिखाते हैं हमको पी के ऐसा मत वाला बनकर मजा लो। దేవుడు చెప్తున్నాడు ఆత్మలో నింపబడి ఉండు. ఇక్కడ లోకస్తులు చెప్తున్నారు మత్తు పదార్థాలు తీసుకొని నువ్వు సంతోషంగా ఉన్నాడని చెప్తున్నారు. हाँ इस संसार में आजकल मत वाला ही ज्यादा हो गई। ఈ యొక్క మత్తు తీసుకునే వారే ఈ యొక్క లోకంలో చాలా ఎక్కువయ్యారు. यहाँ भी इस्राएल लोगों का हालत ऐसी ही थी। ఇక్కడ కూడా వచ్చేసి ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్థితి అలాగే ఉన్నది. परमेश्वर को भूल कर मत वाला बन गए। దేవుని వచ్చేసి మర్చిపోయి మత్తును తీసుకునే వాళ్ళగా ఉన్నారు. प्रभु का घर को भी वो भूल गए। దేవుని ఇంటిని కూడా వారు మర్చిపోయి ఉన్నారు. गाँव पर पढ़ लीजिए, 9వ వచనం కూడా చదవండి. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. वहाँ क्या हो गई? ఇక్కడ ఏం జరిగింది? वहाँ अंडबली नहीं है, व्रत का करना है। ఇక్కడ దేవుని ఇంటిలో వచ్చేసి ఒక మందిరంలో రాకుండా నిలిచిపోయి ఉన్నారు. अंडबली खत्म हो गई అక్కడ అంగలార్పు అయిపోయింది. और जो क्या कहते हैं ड्रिंक ऑफरिंग, वो पीने का जो बलि है वो भी खत्म हो गई। అక్కడ వచ్చేసి నైవేద్య బలి కూడా అక్కడ అయిపోయింది. और सब वहाँ जो याजक है सब कुछ वहाँ दुखी में है। అక్కడ యాజకులు పరిచయం చేసిన వాళ్ళందరూ చాలా వచ్చేసి దుఃఖంతో ఉన్నారు. यही हालत है।
ఇదే పరిస్థితి. प्रभु का घर में प्रभु का जो बलिदान चढ़ाना है वो बलि भी नहीं होता। దేవుడి ఇంటిలో బలిదానం చెల్లించేది అలాగే ఉంటుంది. और तीसरा काम तीसरा गलती क्या है? ఇక్కడ మూడో తప్పు ఏంటి? 12 पद में आखिर में लिखा है 12వ వచనంలో ఆఖరిలో రాయబడింది, నరులకు సంతోషం ఏమీ లేకపోయారు. The joy is withered from the sons of man. मनुष्य का जो पुत्र है विश्वासियों के बीच में क्या नहीं है? సంతోషం లేదు. ఒక దేవుడు మన విశ్వాసం యొక్క మధ్యలో వచ్చేసి సంతోషం లేకుండా పోయింది. एक जमाना था ఒక స్థితి, ఒక సమయం ఉన్నది. बच्चे बहुत आनंद के साथ प्रभु मंडली में आते थे। దేవుడి బిడ్డలు చాలా సంతోషంతో దేవుడి ఇంటికి వచ్చేవారు. क्या हो गया? जैसे जैसे दिन निकलते गया ఎలాగైతే వచ్చేసి రోజు గడుస్తున్నారు వాళ్ళది, प्रभु का घर में आने का जो आनंद खो गया। దేవుడి ఇంటికి వచ్చి సంతోషాన్ని వారు కోల్పోయి ఉన్నారు. आनंद से आराधना करने का जो आनंद खो गया। ఆనందంతో ఆరాధన చేసేది కూడా అది కూడా పోయింది. सेवा करने में जो आनंद है उसको भी खो गया। సేవ చేసే యొక్క ఆనందం కూడా కోల్పోయారు. संगति में जो आनंद है वो भी खो गया। సమూహంలో వచ్చేసి దేవుని యొక్క సంఘంలో యొక్క ఆనందాన్ని కోల్పోయారు. इसलिए वहाँ लोगों का जो हालत है वो क्या हो गए? पहले हम देखे मत वाला हो गए और प्रभु के घर में जो बलिदान चढ़ाना वो नहीं चढ़ाया और मनुष्य का अंदर आनंद खो गया। అక్కడ ఉన్న ప్రజలు మొదటగా వచ్చేసి భక్తులుగా ఉన్నారు, తర్వాత వచ్చేసి వారు అక్కడ సంతోషం లేకుండా ఉన్నారు. इसलिए प्रभु ने टिड्डियों को भेजा। అందుకని వచ్చేసి ఆ యొక్క దేవుడు ఆ యొక్క మిడతలను పంపించాడు. टिड्डियों को भेज के एक नुकसान को लेकर आया। అక్కడ వచ్చేసి చీడ పురుగులు పంపించి అక్కడ మహానాశనాన్ని తీసుకొచ్చాడు. दुख को लेकर आया, दुख को लेकर आया। అక్కడ దుఃఖాన్ని తీసుకొచ్చాడు. एक साल में नहीं 4 साल का नुकसान हुआ। అక్కడ 1 సంవత్సరం కాదు 4 సంవత్సరాలు అక్కడ వచ్చేసి నష్టం జరిగింది. 4 साल से वो नुकसान में हो रहा है। అక్కడ 4 సంవత్సరాల నుండి వచ్చేసి నష్టంలో ఉన్నారు. ये नुकसान के द्वारा प्रभु हमको सिखाना चाहता है। ఈ యొక్క నష్టం ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. क्योंकि ये जो प्रभु ने हमको अनुमति देते हैं, कुछ दुख है, कुछ नुकसान है, वो हमारा भलाई के लिए है। దేవుడు మనకు అనుమతిని ఇస్తున్నాడు. మన యొక్క జీవితంలో దుఃఖము కార్యం వచ్చినందుకు మనకు అది మేలు గురించి. प्रभु ऐसे टिड्डियों को भेजता है అందుకు అలాగే దాని గురించి వచ్చేసి దేవుడు ఆ చీడ పురుగులను పంపిస్తున్నాడు. ताकि हम सुधारता है। మనం వచ్చేసి ఒక తప్పును తెలుసుకునేలాగా. ये दाऊद एक जगह में लिखता है, దావీదు ఒక స్థలంలో రాస్తున్నాడు, अच्छा हुआ मेरे लिए दुख हुआ, మంచిదైంది నాకు నా జీవితంలో దుఃఖం వచ్చింది, इसलिए मैं आपको विधियों को सीख सका। నేను అందుకే ఈ యొక్క నాయకులను నేను నేర్చుకున్నాను. अगर से होता है 119 ऑनलाइन उसका 71 पढ़िए। కీర్తనలో 119 దాని 71 చదవండి. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. इसलिए यह बोलता है अच्छा हुआ मेरे जीवन में दुख आया, इसलिए मैं आपके विधियों को सीख सका। అందుకే నా యొక్క జీవితంలో నాకు కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, మంచిదైంది, అందుకే నీ కట్టలను నేర్చుకున్నట్లు. 67 पढ़िए। 67 చదవండి. శ్రమ కలుగుతున్నప్పుడు నేను త్రావ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొచ్చున్నాను. अगर दुख होने के पहले मैं आपसे दूर चला गया, నేను వచ్చేసి దుఃఖం రాకముందు వచ్చేసి నీకు దూరంగా ఉన్నాను. दुख हुआ इसलिए अच्छा हुआ, దుఃఖం వచ్చింది అందుకే మంచిదైంది. इसलिए मैं आपकी विधियों को सीख रहा हूँ, అందుకని నీ యొక్క కట్టడలను నేను నేర్చుకుంటున్నాను. आपके घर में आके बैठ रहा हूँ, నీ యొక్క మందిరంలో వచ్చి కూర్చుంటున్నాను. आपकी वचन को मैं सुन रहा हूँ। మీ యొక్క వచనాన్ని వాక్యాన్ని నేను వచ్చేసి వింటున్నాను. परमेश्वर ये टिड्डियों के द्वारा हमको सिखा रहा है। ప్రేమ యొక్క మిడత ద్వారా మనకు ఏదైనా నేర్పిస్తున్నాడు దేవుడు. क्यों प्रभु ने हमारे जीवन में ऐसा नुकसान को अनुमति देता है? ఎందుకు దేవుడు వచ్చేసి అలాంటి ఒక నష్టాన్ని మన జీవితంలో తీసుకొచ్చాడు? लूका 15 अध्याय में से कुछ बातों को हम देख सकता है। లూకా సువార్త 15 అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకున్నాం. लूका 15 अध्याय में एक जो व्यक्ति है जो बुढ़ा पुत्र के बारे में हम जानते हैं। ఇక్కడ లూకా 15 వచ్చేసి అక్కడ వచ్చేసి ఒక తప్పిపోయిన కుమారుడి గురించి మనం చూడగలము. उन्होंने क्या किया? ఆయన ఏం చేశాడు? जिनके जीवन में क्यों नुकसान आया? ఎందుకు ఆయన యొక్క జీవితంలో నష్టం వచ్చింది? क्योंकि पहले वो बात है మొదటి మాట, वो क्या जानबूझकर वो क्या
बलवा किया है ఆయన వచ్చేసి रिबेलियन తెలుసుకొని ఆయన వచ్చేసి ఈ విధంగా గొడవ చేశాడు. बलवा रिबल करना बिल्कुल रिबेलियन తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. रिबल किया है ఆయన తిరుగుబాటు చేశాడు. जानबूझ के किया ఆయన తెలిసి వచ్చేసి తిరుగుబాటు చేశాడు. जिसको परमेश्वर को वचन नहीं जानता है वो तो ठीक है, जिसको जानते भी सत्य के जानते भी इसकी विरोध करने वाला धन बहुत मिलता है। ఎవరికైతే దేవుని గురించి దేవుని వాక్యం గురించి తెలియదో వాళ్ళకి పర్వాలేదు, తెలిసి ఒక తప్పు చేస్తే వచ్చేసి అది తిరుగుబాటు అవుతుంది. जानबूझ के गलत करने वाले को धन बहुत मिलता है। అది వచ్చేసి తెలిసి ఒక తప్పు చేస్తే దండన అధికంగా దొరుకుతుంది. लूका 15 अध्याय उसका 12 में पढ़िए। లూకా సువార్త 15 అధ్యాయం 12 వచ్చి చదవండి. వారిలో చిన్నవాడు తండ్రి నా ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. पिता के पास क्या पूछ रहा है? ఇక్కడ వచ్చేసి తండ్రి దగ్గర ఏం అడుగుతున్నాడు? आस्ति में मुझे आधा दे दो, ఆస్తిలో సగ భాగం నాకు ఇవ్వు. बच्चों की आस्ति, पिता की आस्ति बच्चों को कब मिलता है? తండ్రి ఆస్తి వచ్చేసి కుమారులకు ఎప్పుడు దొరుకుతుంది? कब मिलता है? ఎప్పుడు దొరుకుతుంది? मरने के बाद मिलता है। అక్కడ మరణించిన తర్వాత దొరుకుతుంది. फिर बच्चा बोलता है मेरे पिताजी की आस्ति को हम सब बांट लेंगे। అప్పుడు కుమారులు చెప్తారు వచ్చేసి తండ్రి యొక్క ఆస్తిని మనందరం పంచుకుందాం. जब पिता बोलते ही एक बेटा है, आप बाप को बात से मेरा जो बाग है तुम मेरे को दे दो, बोलने से कितना एक अकड़ालियस बात है, बलवा करने की बात है। తండ్రి యొక్క బతుకున్నప్పుడు వచ్చేసి నా ఆస్తి నీ ఆస్తిని నాకు సగభాగం అన్నప్పుడు వచ్చేసి అది తిరుగుబాటు అవుతుంది. वो आदर की बात नहीं है, అది మంచి యొక్క మాట కాదు, वो जो अनादर की बात है। అది అనాదరణ మాట. ये पर ये जानबूझ के प्रभु के पिता के विरोध में वो बलवा कर रहा है। ఆయన వచ్చేసి తెలిసి ఆయన వచ్చేసి తండ్రి దగ్గర తిరుగుబాటు చేస్తున్నాడు. दूसरा क्या है? రెండోది ఏంటి? वो आपने जो ये दुनियादारी का जो वर्ल्डली अट्रैक्शन, ये संसार की जो अभिलाषा में वो गिर रहा ఈ है। లోకంలో అభిలాషలో వచ్చేసి ఆయన పడిపోతున్నాడు. वो चाहता है कि मैं मेरे दोस्तों के साथ समय बिताए। నేను నా యొక్క స్నేహితులతోటి సమయం గడుపుతాను. 13 पद पढ़िए। 13 వచ్చి చదవండి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. देखिए वो क्या कर रहा है अभी? ये संसारिक बातों से वो खींच गया है। ఇక్కడ వచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడు? ఈ యొక్క లోక కార్యంలో ఆయన వచ్చేసి అది ఎక్కువగా ఆయన ఉన్నాడు. तंद्री का जो घर में सब कुछ उनका सब कुछ है उनको। తండ్రి యొక్క ఇంటిలో వచ్చేసి అన్ని సమస్యలు అక్కడ ఆయన దగ్గర ఉన్నది. पिता सब कुछ उनके लिए देख रहा है। తండ్రి వచ్చేసి అన్ని ఆయన్ని చూస్తున్నాడు. बिना पूछ के वो सब कुछ प्रदान कर रहा है। ఆయన వచ్చేసి అడగకముందే అన్ని ప్రసాదిస్తున్నాడు. इसके बावजूद దాని తర్వాత కూడా जानबूझ के वो क्या कर रहा है? बलवा कर रहा है। ఆయన తెలిసి వచ్చేసి ఒక తిరుగుబాటు చేస్తున్నాడు. परमेश्वर को प्रेम को छोड़कर ये संसार को ज्यादा प्रेम करता था। దేవుని యొక్క ప్రేమను విడిచి ఒక లోకాన్ని ఎక్కువగా అధికంగా ప్రేమించేవాడు. और अपने दोस्तों को ज्यादा प्रेम करता था। తన స్నేహితుల్ని అధికంగా ప్రేమించేవాడు. दोस्तों के साथ पीना प्रेम करता था। అక్కడ వచ్చేసి స్నేహితులతోటి తాగడం వచ్చేసి చాలా ఇష్టపడేవాడు. और बहुत सारे गंदा काम करना प्रेम करता था। చాలా వచ్చేసి తప్పుడు కార్యాలు చేసేది ఇష్టపడ్డాడు. ये संसार के अभिलाषाओं से वो परमेश्वर को पिता को दुख दिलाया। ఈ యొక్క లోకంలో ఉన్న అభిలాషలన్నిటి ద్వారా వచ్చేసి తండ్రిని వచ్చేసి దుఃఖపరిచాడు. और क्या किया? ఇంకా ఏం చేశాడు? अपने पास जो पैसा था, धन था, दौलत था, सब कुछ उन्होंने बंद किया है। అక్కడ వచ్చేసి ఆయన దగ్గర ఉన్న సంపద డబ్బులు అన్ని వచ్చేసి ఆస్తి అంతా దుర్వ్యాపారం చేస్తున్నాడు. 14 पढ़िए। 14 చదవండి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా सब नहीं, అదంతా ఖర్చు చేసింది. अंतर खर्च से అదంతా ఖర్చు చేసేసాడు. बहुत लोग हैं अपने जीवन के समय को ऐसे ही बर्बाद में उड़ा देते हैं।
చాలా మంది తన యొక్క సమయాన్ని వచ్చేసి చాలా మంది సమయాన్ని అలాగే ఖర్చు చేస్తున్నారు. इतने साल उधार के बिना अपने समय को बिताता है। ఎన్ని సంవత్సరాలు వృధాగా వచ్చేసి తన సమయాన్ని గడుపుతున్నారు. परमेश्वर के आशीष के बिना ये संसार में कितने साल ऐसे बर्बाद करता है। దేవుని ఆశీర్వాదం లేకుండా ఎన్ని సంవత్సరాలు అలాగే వ్యర్థం చేస్తున్నారు. अपने पैसा को बर्बाद करता है, తన ధనాన్ని వ్యర్థం చేస్తున్నారు. अपने समय को बर्बाद करता తన है। సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు. ऐसा बर्बाद करने वाले से प्रभु प्रसन्न नहीं रहता है। అలాగా వ్యర్థం చేసే వారి మీద వచ్చేసి దేవుడు ప్రసన్న అవడం లేదు. एक आदमी 50 साल तक उन्होंने प्रभु यीशु मसीह को स्वीकार किया। एक आदमी था, ఒక వ్యక్తి ఉన్నాడు 50 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన దేవుని అంగీకరించాడు. 50 साल में उनको कोई परमेश्वर के बारे में प्रभु यीशु मसीह के बारे में बताया, उन्होंने प्रभु यीशु मसीह को स्वीकार किया। उसके बाद वो बाइबल पढ़ने लगा। 50 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయనకు వచ్చే సువార్త ప్రకటించబడింది. అప్పుడు దేవుని అంగీకరించాడు. అప్పుడు బైబిల్ చదవడం ప్రారంభించాడు. फिर उनके मन में जो बात है उन्होंने सबसे कहा, అప్పుడు ఆయన మనసులో ఉన్న మాటను వచ్చేసి అందరి మధ్యలో పంచుకున్నాడు. अरे मैं पहले से प्रभु यीशु मसीह को जानता हूँ, इतना साल में बर्बाद नहीं होता, इतना साल में वेस्ट नहीं करता। నేను వచ్చేసి ముందుగానే వచ్చేసి దేవుడిని అంగీకరించినట్లయితే నేను ఇన్ని సంవత్సరాలు నేను వ్యర్థం చేసుకుని పోయి ఉండేవాడిని. मैं जब 28 years था तभी मैं प्रभु यीशु मसीह को पाया। నేను 25 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను దేవుడిని అంగీకరించాను. पहले तो मैं हिंदू था। నేను మొదటగా హిందువుగా ఉండేవాడిని. प्रभु मेरा पिताजी पहले प्रभु यीशु मसीह को पाया। ప్రభువుని దేవుడు మా తండ్రి గారు అంగీకరించాడు. उसके बाद मेरा भाई लोग सब प्रभु यीशु मसीह को स्वीकार किया। తర్వాత నా సహోదరులు అందరూ అంగీకరించారు. मेरा माँ भी प्रभु यीशु मसीह में आ गई। మా అమ్మ కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించింది. मैं जवान था। నేను అప్పుడు వచ్చేసి యవనస్తుడిగా ఉన్నాను. जवान के साथ में जवान का जो लालसा में मैं प्रभु यीशु मसीह को पाना नहीं चाहता था। యవనస్తుడిగా ఉన్నప్పుడు యవనస్తుల కార్యాలు వచ్చేసి విడిచి నేను దేవుని అంగీకరించడానికి ఇష్టపడ్డాను. 28 years में मैं प्रभु यीशु मसीह को पाया। 28 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించాను. जब ये संडे स्कूल बच्चों को देखता ना मुझे बहुत जलन होता है। అప్పుడు संडे स्कूल बच्चों సండే స్కూల్ పిల్లల్ని చూస్తే నాకు వచ్చేసి చాలా వచ్చేసి అసూయగా ఉండేది. हम लोग कभी संडे स्कूल में बैठा नहीं। నేను ఎప్పుడు వచ్చేసి సండే స్కూల్లో కూర్చోలేదు. संडे स्कूल में कोई मुझे गीत नहीं आता है। సండే స్కూల్ యొక్క పాటలు కూడా నాకు రావు. कभी यूथ क्लास में नहीं बैठा। यूथ क्लास నేను యూత్ క్లాస్ నేను వచ్చేసి ఎప్పుడు కూర్చోలేదు. कितना समय मैंने बर्बाद हो गई। నేను ఎన్ని సంవత్సరాలు వ్యర్థం చేశాను. पहले से मैं प्रभु को पा लिया तो मैं कितने साल में मैं कितना अच्छा होता था। నేను ఇంకా ముందుగానే దేవుని అంగీకరించినట్లయితే ఇంకా చాలా మంచివాళ్ళు అయ్యేవాడిని. आप जानबूझ के बलवा कर रहा है। నువ్వు వచ్చేసి తెలిసి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా? प्रभु आपसे ही बात कर रहा है। ప్రభు వారు నీతోనే మాట్లాడుతున్నాడు. प्रभु आपसे प्रेम कर रहा है। దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. आप जानबूझ के अगर बलवा करेंगे, నువ్వు వచ్చేసి తెలిసి ఒక తిరుగుబాటు చేసినట్లయితే, जानबूझ के इस संसार के ऊपर आप प्रेम करेंगे, నువ్వు వచ్చేసి తెలిసి ఒక లోకాన్ని ప్రేమించినట్లయితే, आप इस समय को आपको पैसा को बर्बाद करेंगे, నీ యొక్క సమయాన్ని నీ యొక్క ధనాన్ని నువ్వు వ్యర్థం చేసినట్లయితే, एक दिन यही कीड़ा आपके पास आएगा। నీ దగ్గర నీ యొక్క పురుగు నీ దగ్గరే వస్తుంది. बहुत पछतावा होगी। అప్పుడు నీ యొక్క హృదయంలో చాలా పశ్చాత్తాపడతావు. इतना ही नहीं है, అంతేకాదు ये जो छोटा जो प्रोडिगल सन है, जो बड़ा पुत्र है, ఈ యొక్క చిన్న కుమారుడు पैसा खर्च किया, ధనాన్ని ఖర్చు పెట్టాడు. समय को खर्च किया, సమయాన్ని వచ్చేసి వ్యర్థం చేశాడు. सब कुछ बर्बाद किया। అన్ని సమస్తం వచ్చేసి వ్యర్థం చేశాడు. इतना ही नहीं है, అంతేకాదు उनका जो रिलेशनशिप है, संबंध है, वो भी दुखदायक हो गए। ఏదైతే ఒక సంబంధం ఉన్నదో అది కూడా వచ్చేసి దుఃఖభరితంగా మారింది. पिता से दूर चला गया, తండ్రికి వచ్చేసి దూరంగా వెళ్ళిపోయాడు. अपने भाई से दूर चला गया, తన సహోదరునికి దూరంగా వెళ్ళిపోయాడు. अपने परिवार से दूर चला गया, తన యొక్క వచ్చేసి పరివారం కుటుంబం దూరంగా వెళ్ళిపోయాడు. परिवार के नाम को निंदा में ले गया। దేవుడు వారి యొక్క కుటుంబాల యొక్క నిందను తీసుకొచ్చాడు. इतना बड़ा परिवार को छोड़कर बहुत दूर चले गए। అంత గొప్ప కుటుంబాన్ని వదిలి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. परमेश्वर पिता की प्रेम को खो गया, దేవుని యొక్క ప్రేమను కోల్పోయాడు. पिता की संबंध को खो गया। దేవుని యొక్క సంబంధాన్ని సావాసాన్ని కోల్పోయాడు. इस रिलेशंस मतलब उनका जो संबंध है बहुत दुखदायक हो गया। అక్కడ వచ్చేసి వారి మధ్య ఉన్న సంబంధము చాలా దుఃఖభరితంగా మారింది. एक गंदा आदत है అది ఒక చాలా చెడు అలవాటు ఏంటి? और संसार की जो प्रेम है దేవుని యొక్క లోకంలో యొక్క ప్రేమ अपने माँ बाप से भी अलग करता है। ఆయన వచ్చి తన తల్లిదండ్రుల నుంచి కూడా వేరు చేస్తుంది.
కుటుంబాన్ని కూడా వేరు చేస్తుంది. परिवार बहुत दुखी हो जाता है। ఆ కుటుంబం వచ్చేసి చాలా దుఃఖంగా ఉంటారు. मेरा बेटा बर्बाद हो गया, నా కుమారుడు వచ్చేసి ఒక విధంగా వ్యర్థంగా ఉన్నాడు. मेरा बेटी बर्बाद हो गई। ఆ యొక్క కుమార్తె వచ్చేసి ఏదో వ్యర్థంగా. परमेश्वर की मंडली भी दुख हो जाता है। ఆ యొక్క దేవుని యొక్క సంఘం కూడా ఒక దుఃఖపడుతుంది. ये जो उड़ाऊ पुत्र है उनके जीवन में जो रिलेशनशिप था, जो संबंध था, उसमें एक घाटा लेके आया। ఇక్కడ ఒక తప్పిపోయిన కుమారుడు యొక్క తన జీవితంలో తన సమాజాన్ని తన కుటుంబ సావాసాన్ని ఒక కోల్పోయాడు. और क्या किया? ఇంకా ఏం చేశాడు? उनकी आराधना परमेश्वर नहीं था, उनका आराधना दूसरा एक आइडल, एक मूर्ति को वो पूजा कर रहा था। తన ఆరాధన దేవుడు ఉన్నాడు. అప్పుడు తర్వాత వచ్చేసి ఒక తన ఆరాధన ఒక విగ్రహంగా మారిపోయింది. क्या वो आराधना करता था? ఏమి ఆరాధన చేస్తున్నాడు? दोस्तों की दोस्त को उनको वो मूर्ति बन गया। అక్కడ స్నేహితులు తన యొక్క విగ్రహంగా మారిపోయారు. उनका जो बुरी आदत उनके लिए मूर्ति बन गया। అక్కడ వచ్చేసి చెడు అలవాటు తన విగ్రహంగా మారిపోయింది. और पीना उनके लिए मूर्ति बन गया। అక్కడ త్రాగడం కూడా వచ్చేసి అక్కడ విగ్రహంగా తయారైంది. पैसा खर्च करना उनके लिए मूर्ति बन गया। అక్కడ ధనం ఖర్చు చేయడం కూడా అక్కడ విగ్రహంగా తయారైంది. व्यभिचार करना उनके लिए मूर्ति बन गया। వ్యభిచారం చేయడం కూడా వచ్చేసి అక్కడ విగ్రహంగా మారింది. वो एक एकदम मूर्ति पूजक बन गया। అక్కడ విగ్రహాది ఆరాధకుడుగా అయిపోయాడు. देखिए इसकी वजह से దాని కారణంగా वो प्रभु विकास से बहुत दूर चला गया। ఆయన వచ్చేసి తండ్రిని ఇంటి నుండి చాలా దూరంగా వెళ్ళిపోయాడు. 15-16 पद पढ़िए, 15-16 వచనం చదవండి. 14 से पढ़िए आगे। 14 నుండి చదవండి. అంతయు గతి చేసిన తరువాత ఉమ్. ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఉమ్. వాడు ఇబ్బంది పడసాగి ఉమ్. వెళ్ళి ఆ ఉమ్. దేశస్థులలో ఒకరి చెంత చేరెను. ఉమ్. అతడు పందులను ఉమ్. వేపుటకు తన పొలంలోనికి వాటిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడగా గాని ఎవడూ వానికి ఏమీ ఇయ్యలేదు. वो सुअरों के साथ उनकी संगति बन गई। అక్కడ వచ్చేసి ఆయన యొక్క సావాసం అక్కడ పందులతోటి ఉన్నది. यहाँ जो जवान लोग बैठे हैं उनके लिए मैं बोल रहा हूँ, ఇక్కడ నేను ఇక్కడ కూర్చున్న యవనస్తులకి నేను చెప్తున్నాను, जानबूझ के आपका गंगा करेंगे, నువ్వు తెలిసి తిరుగుబాటు చేసినట్లయితే, ये संसार से ज्यादा प्रेम करेंगे, ఈ యొక్క లోకాన్ని నువ్వు అధికంగా ప్రేమించినట్లయితే, तुम्हारा समय, तुम्हारा पैसा, सब कुछ तुम बंद करेंगे। నీ యొక్క సమయం, నీ యొక్క ధనం అన్ని వ్యర్థం చేసినట్లయితే, तुम पिता की प्रेम को और कलीसिया के प्रेम को नहीं पहचानते हुए उनके साथ में उल्लंघन करेंगे। నువ్వు తండ్రి ప్రేమను యొక్క సంఘం యొక్క ప్రేమను నువ్వు వచ్చేసి వ్యతిరేకించినట్లయితే, जो परमेश्वर आपसे प्रेम कर रहा है उनको छोड़ दो, मूर्ति को, विग्रह को आप जगह देते हैं। ఏ దేవుడైతే నిన్ను వచ్చేసి ప్రేమిస్తున్నాడో ఆయన వదిలిపెట్టి నువ్వు విగ్రహాన్ని నువ్వు వచ్చేసి ఆరాధించినట్లయితే, तुम्हारा अंत ये सुअरों के साथ होगा। ఈ యొక్క అంతం వచ్చేసి ఈ యొక్క వచ్చేసి పందుల యొక్క సావాసం కూడా ఉంటుంది. हमारा जीवन एकदम घृणा का होगा। మన యొక్క జీవితం వచ్చేసి చాలా హీనంగా ఉంటుంది. ये जो बड़ा पुत्र है, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు जब चोर सुअरों को चलाता था, ఈ యొక్క వచ్చేసి పందులను మేపేటప్పుడు जो सुअर खाता है उसको जब खाता था, ఈ యొక్క పంది యొక్క మాంసాన్ని తినేవాడు. कैसा लगता उनको? ఎలా ఉండేది ఆయనకు? और ये कितना निंदा की बात है, ఇది ఎంత యొక్క నింద యొక్క మాట, ये अपमान की बात है। ఇది చాలా అపమానం యొక్క మాట. परमेश्वर के प्रेम को इनकार करते हुए ये संसार को जो प्रेम करता है, जानबूझ के उल्लंघन करता है, उनका अंत एक दिन बहुत दुखी का अंत होगा। ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండి మనం వచ్చేసి ఉన్నట్లయితే మనకు యొక్క మన అంతము చాలా భయంకరంగా ఉంటుంది. अगर आपका जीवन ऐसा है, ఈ యొక్క జీవితం అలా ఉన్నదా? ये नया साल में प्रभु आपको नया करना चाहता ఈ है। యొక్క నూతన సంవత్సరంలో మీ యొక్క జీవితాన్ని నూతనంగా చేయాలనుకుంటున్నాడు. जितने साल आपने ये गंदी आदत से खोया है, प्रभु आपको वापस लेकर चाहता ఈ है। యొక్క నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చేసి ఈ యొక్క ఇలా చేస్తున్నావు వాటన్నిటిని వచ్చేసి ఆయన తిరిగి తీసుకురానే अभी भी तुम्हारा संगति सुअरों के साथ है, प्रभु आपको छुड़ाना चाहता है। ఇప్పుడు కూడా వచ్చేసి నీ యొక్క సావాసం పందులతో ఉన్నట్లయితే దాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. मन फिराओ, నువ్వు మారు మనసు పొందు. प्रभु चाहता है कि हम मन फिराएं। దేవుని చిత్తం వచ్చేసి మనం మారు మనసు పొందాలని. ऐसा मन फिराए ये बड़ा पुत्र है। ఎలా మారు మనసు పొందాలి? ఈ యొక్క పొందాడు ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు. देखिए पढ़ेंगे हम लोग చదువుకుందాం. 17-18 पढ़िए। 17-18 చదవండి. అయితే ఉదయం వచ్చినప్పుడు हाँ, వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు ఉమ్. అన్నము సమృద్ధిగా ఉన్నది. ఉమ్. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోక
తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనుకొనుటకు యోగ్యుడను కాను. देखिए कितना एक पश्चाताप हृदय के पास उन्होंने प्रभु का ये आया है। ఇక్కడ వచ్చేసి దేవుని దగ్గరికి ఎంతో పశ్చాత్తాపం యొక్క హృదయంతో వచ్చున్నాడు. मैं पिता के विरोध में और परमेश्वर के विरोध में पाप किया है। నేను తండ్రికి నేను దేవునికి విరోధంగా నేను పాపం చేస్తున్నాను. ये पश्चाताप प्रभु हमसे चाहता है। ఈ యొక్క పశ్చాత్తాపం యొక్క హృదయాన్ని దేవుడు మన దగ్గర అన్ని కోరుకుంటున్నాడు. हो सकता है हमारे बीच में कुछ लोग ऐसा है మన మధ్యలో కొంతమంది అలా ఉండవచ్చు. जानबूझ के बलवा कर रहा है, వారు వచ్చేసి తెలిసి తిరుగుబాటు చేస్తున్నారు. परमेश्वर के प्रेम को ठुकरा रहा है। దేవుని ప్రేమను వారు వ్యతిరేకిస్తున్నారు. आज प्रभु आपको ये इतना साल तुमने व्यर्थ किया है। దేవుడు ఈ రోజు మీతో వచ్చేసి ఇన్ని సంవత్సరాలు సమయాన్ని వ్యర్థం చేశావు. वो व्यर्थ दिन को आपका आशीष के कारण बनाना चाहता ఆ है। యొక్క వ్యర్థమైన సమయాన్ని ఆ సంవత్సరాన్ని నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని जो कुछ तुम्हारा साल टिड्डियों ने खा लिया उसको वो वापस भरना चाहता है। ఎన్ని సంవత్సరాల యొక్క మిడతలు తిన్నాయో అన్ని తిరిగి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. वो होने के लिए हमको क्या करना है? అలా అవ్వాలంటే మనం ఏం చేయాలి? अभी भी आप पाप में रहते हैं, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావా? परमेश्वर के जो विरोध में काम करता है, దేవునికి విరోధంగా నువ్వు కార్యం जो చేస్తున్నావా? परमेश्वर को जो अच्छा नहीं लगता उसी को कर रहा है। దేవునికి ఇష్టమైన కార్యాన్ని నువ్వు చేస్తున్నావా? अभी भी तुम्हारा दोस्ती सुअरों के पास है। నీ యొక్క స్నేహము ఇంకా వచ్చేసి పందుల దగ్గర ఉందా? प्रभु आपसे प्रेम करता है। దేవుడు నీ దగ్గర నిన్ను प्रभु ప్రేమిస్తున్నాడు. चाहते हैं कि आज पश्चाताप करें। దేవుడు కోరిక వచ్చేసి ఈ రోజు నువ్వు పశ్చాత్తాపం పొందు. आपकी जो जितने साल भी हो नुकसान हो वो सबको फायदेमंद करना चाहता है। దేవుడు ఎన్ని సంవత్సరాలు నీ అర్థం చేసావు వాటన్నిటిని నీకు మేలుకరంగా చేయాలనుకుంటున్నాడు. क्या प्रिय आप पश्चाताप करेंगे? ప్రియమైన వాళ్ళారా, మీరు పశ్చాత్తాపం పొందరా? ये बड़ा पुत्र ने पश्चाताप किया। ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం పొందాడు. राम पूरे दिल से उन्होंने पश्चाताप किया। ఆయన పూర్తి యొక్క మనసుతోటి వచ్చేసి ఆయన పశ్చాత్తాపం పొందాడు. मैं मेरे पिता के विरुद्ध में और परमेश्वर के विरुद्ध में आकाश के विरुद्ध में मैंने पाप किया है। నేను తండ్రికి దేవునికి ఆకాశంకు నేను వచ్చేసి ఒక పాపం చేస్తున్నాను. योवेल में भी प्रभु ने ये इस्राएलियों को यही बताया। యోవేలు కూడా వచ్చేసి ఆ ప్రవక్త అదే చెప్తున్నాడు. तुमने बिगड़ बन गया, మీరు వచ్చేసి మంత్రులుగా అయ్యారు. तुम प्रभु के घर में जो बलिदान लेके आना वो नहीं लेके आ रहा है। దేవునికి ఏదైతే నువ్వు బలి అర్పణ తీసుకున్నావడం లేదు. तुम्हारा अंदर जो आनंद खो गया, మీలో ఉన్న సంతోషం మీరు కోల్పోయి ఉన్నారు. अभी क्या करना? ఇప్పుడు మనం ఏం చేయాలి? योवेल యోవేలు 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. तुम्हारा वस्त्र काका, तुम्हारा वस्त्र को मत फाड़ो, तुम्हारा हृदय को फाड़ो। ఈ వస్త్రములు కాక మీ హృదయంలో చింపుకొని ఆయన కంటే తిరుగుడి. तुम्हारा हृदय को फाड़ के तुम प्रभु से पश्चाताप करो। మీ యొక్క హృదయాల్లో చింపుకొని దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందండి. प्रभु जो है वो क्या है? वो टूटे और पीछे हृदय से वो प्रेम करता है। దేవుడు విరిగి నలిగిన హృదయాలను వచ్చేసి ఆయన ప్రేమిస్తున్నాడు. दाऊद भी जब उन्होंने गलती किया, దావీదు కూడా వచ్చేసి ఎప్పుడైతే తప్పు చేశాడో जो जब वो सिंहासन के सामने सिंहासन में वो अकेला वो ऊपर छत में वो ऐसे घूम रहा था, ఆయన వచ్చేసి పై కప్పు మీద వచ్చేసి అలా తిరుగుతున్నప్పుడు वो युद्ध में जाना था, युद्ध में नहीं जानते हुए वो यहाँ महल में वो घूम रहा था। ఆయన యుద్ధానికి వెళ్ళాలి, ఆయన యుద్ధానికి వెళ్ళకుండా వచ్చేసి ఆ మహల్లో వచ్చేసి అలాగే తిరిగేవాడు. बत्शेबा वहाँ नहा रही थी, उनकी दृष्टि उनके प्रति गया। ఆ బెత్షెబా అనే ఆమె స్నానం చేసినప్పుడు ఆయన దృష్టి వచ్చేసి ఆయన మీద వెళ్ళింది. उन्होंने कमांड दिया वो उसको लेके आओ। ఆయన వచ్చేసి ఆజ్ఞించాడు, ఆమె తీసుకొని రా. बत्शेबा के साथ उन्होंने पाप किया है బెత్షెబా దగ్గర ఆయన వచ్చేసి పాపం చేశాడు, और विचार किया है। ఆయన విచారణ చేశాడు. उनका जो पति को उन्होंने मार डाला है। ఆయన ఆమె భర్తను వచ్చేసి ఆమె చంపివేశాడు. उन्होंने सोचा प्रभु नहीं जानता है। దేవుడు ఆయన అనుకున్నాడు దేవుడు వచ్చేసి తెలుసుకోడు. प्रभु ने नातान को भेजा है। దేవుడు నాతాను పంపించాడు. तुमने पाप किया है। నువ్వు పాపం చేశావు. एक ही पेड़ था, एक बच्चा जो मेमना था उसको तुमने खा लिया है। ఒక
ఒకే ఒక గొర్రె ఉన్నది, దాన్ని నువ్వు వచ్చేసి తినేసావు. दाऊद को बोलता है ऐसा एक मेमना उनका पास था, उसके खाने तो उसको मारना चाहिए। దావీదు చెప్తున్నాడు, ఒకే గొర్రె ఉన్నప్పుడు ఆయన తినేస్తే దాన్ని ఆయన వచ్చేసి చంపాలి. हाँ, उनका मतलब गरीब है, एक ही बेड था, उसको कोई खाया, उसको तो मृत्यु का दंड होना चाहिए, वो खुद अपने को दंड दे रहा था। ఆయన పేదవాడు ఉన్నాడు, ఆ యొక్క గొర్రెను వచ్చేసి ఆయన తినేసాడు, అందుకని తనకు తాను దండన ఇచ్చుకుంటున్నాడు. अब नातान ने बोला वो कोई नहीं है, तुम है। అప్పుడు నాతాన్ అన్నాడు, ఎవరో కాదు, అది నువ్వే. तुम सारे संसार के सामने हो सकता है तुम बहुत धर्मी व्यक्ति है, లోకం దృష్టికి వచ్చేసి నువ్వు చాలా నీతిమంతుడు, तुम राजा है, నువ్వు రాజుగా बिना किसी को जानते हुए तुमने पाप कर दिया। నువ్వు వచ్చేసి ఎవరు తెలియకుండా నువ్వు పాపం చేశావు. प्रभु हमारा हृदय को जानता है, దేవుడు మన హృదయాలను ఎరిగినవాడు. तुम्हारा अंदर कोई छिपी हुई पाप है, ఈ యొక్క వచ్చేసి నీ యొక్క హృదయంలో ఏదైనా తెలియని పాపం, पाप में जी रहा है, నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తున్నావా? प्रभु नहीं चाहते तुम पाप में मर जाओ। దేవుడు అనుకోవడం లేదు, దేవుడు కోరిక కాదు, నువ్వు పాపంలో ये పడతావు. नए साल में तुमको नया बनाना चाहता ఈ है, యొక్క నూతన సంవత్సరంలో నిన్ను నూతనంగా చేయాలనుకుంటున్నాడు. सुबह के साथ तुम्हारा संगति नहीं चाहता ఈ है, యొక్క పంతుల దగ్గర నీ యొక్క సావాసం ఇష్టం లేదు. भेड़ों के साथ तुमको संगति देना चाहता है, గొర్రెల దగ్గర నీ యొక్క సావాసం ఉండాలనుకుంటున్నాడు. चंबा बन के आपको चलाना चाहता है। నువ్వు ఆయన కాపురిగా ఉండి నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. क्या आप पश्चाताप करेंगे? ఆయన వచ్చేసి ఈ రోజు నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? आप हृदय कपड़े के नहीं, हृदय को फाड़ के प्रभु से पश्चाताप करेंगे। నీ యొక్క వస్త్రములు కాదు, నీ హృదయాన్ని చింపుకొని నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? दाऊद ने पश्चाताप किया, దావీదు పశ్చాత్తాపడ్డాడు. हाँ प्रभु मैंने पाप किया, అవును ప్రభువా, నేను పాపం చేశాను, आपकी दृष्టి में मैं अधर्म किया है, నేను నీ దృష్టిలో అనీతి పరుడుగా ఉన్నాను, मुझे क्षमा कर दो। నన్ను క్షమించండి, मेरा आनंद मेरा जो उद्धार के आनंद को लौटा दो। నా యొక్క రక్షణ ఆనందాన్ని నాకు తిరిగి ఇవ్వు. सचमुच पश्चाताप किया है। ఆయన నిజంగానే ఆయన పశ్చాత్తాపడ్డాడు. भजन संहिता 51 में अगर देखेंगे, కీర్తనలో 51 మనం చూసినప్పుడు पढ़ेंगे 3 पद, 2 पद 3 पद पढ़िए। ఒకటి కూడా వచ్చి చదవండి. हाँ, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, हाँ, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. हाँ, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, हाँ। నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. 6 5 6 भी पढ़िए। ఐదు వరకు చదవండి. నేను పాపములో పుట్టినవాడను, हाँ। పాపములోనే నా తల్లి నన్ను గర్భములో ధరించెను. हाँ। నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. तुम अंदर అంతరంగం भीतरी मनुष्य में आप सच्चाई ढूंढते हैं। ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. हाँ, నేను పవిత్రుడు నగునట్లు हाँ, విశ్వాసముతో నా పాపము हाँ, ये सब तेरे मुझे साफ करो। तो दाऊद जानता है परमेश्वर के सामने कोई बात हम छिपा नहीं सकते। దావీదు తెలుసు వచ్చేసి దేవుని ఎదుట వచ్చేసి ఏ పాపం మనం దాచిపెట్టలేము. अगर हमारे जीवन में पाप और अधर्म रखकर हमारा रहस्य जीवन में परमेश्वर के विरोध में हम कार्य करते हैं, ये हमारे लिए नुकसान की बात है। ఇది మన యొక్క జీవితంలో మనము తెలిసి ఒక అపవిత్రం చేసినట్లయితే దేవుడి ఎదుట మనం ఏది దాచలేము అని ఆయన ऐसा नहीं सोचकर कि परमेश्वर नहीं जानता। దేవుడు అలా అనుకోకూడదు, దేవుడు ఏమి తెలియదు అనుకోండి. क्योंकि भीतरी मनुष्य में प्रभु ने सच्चाई को ढूंढा है। ఆ యొక్క దేవుడు भीतरी मनुष्य चेतन అక్కడ నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. इसलिए कोई बात हम छिपा नहीं सकता। అలాంటి ఏ యొక్క మాటను వచ్చేసి మనం వచ్చి దాచిపెట్టలేము. इसलिए वो रो रहा है, అందుకని ఆయన ఏడుస్తున్నాడు, वो पीट रहा है, ఆయన వచ్చేసి దుఃఖపడుతున్నాడు, वो पछतावा कर रहा है ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, और टूटे और फीसे हृदय से प्रभु से पुकार रहा है। ఆయన తిరిగి కలిగిన హృదయంతో దేవుడిని వచ్చేసి వేడుకుంటున్నాడు. 10 पद पढ़िए। 10వ వచనం చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము. हाँ, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. 11 भी पढ़िए। నీ సన్నిధిలో నుండి हाँ। నన్ను త్రోసివేయకుము. हाँ। నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. हाँ, 12 भी 11 నీ 12 రక్షణ पढ़िए। నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. हम्म। సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. देखिए कितना पश्चाताप हृदय से अपने आप को कबूल कर रहा है। ఎంతో పశ్చాత్తాప హృదయంతో వచ్చేసి ఆయన ఒప్పుకుంటున్నాడు. हाँ, 17 पद भी पढ़ लीजिए। 17వ వచనం కూడా చదవండి. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. हाँ, దేవా, हाँ। విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. देखिए वो टूटे और फीसे मन से अपने पूरा पापों को उन्होंने कबूल किया है। వచ్చేసి విరిగి కలిగిన హృదయంతో ఆయన చేసిన పాపాలన్నింటినీ ఒప్పుకున్నాడు. इससे प्रियो जब हम पश्चाताप करना है, ప్రియమైన వాళ్ళారా, మనం పశ్చాత్తాప
పొందాలి. एक जो ये बुढ़ा पुत्र है पश्चाताप किया, ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు వచ్చేసి పశ్చాత్తాపం పొందినాడు. ना केवल पश्चाताप किया, కానీ కేవలం ఆయన వచ్చి పశ్చాత్తాపం పొందాడు. he returned to the God. First he repented, then he returned to the God. प्रभु के पास वो आया है, पिता के पास वो आया है. దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయన వచ్చేసి తండ్రి దగ్గరికి ఆయన వచ్చాడు. आप पश्चाताप करके वैसे ही बैठा रहा क्या? మనం పశ్చాత్తాపం పొంది అలాగే కూర్చొని ఉంటామా? सोरों के पास संगति करते रहा. మనం పనులతోటి సావాసం చేస్తున్నాము. प्रभु मैं मेरे पिता के सामने विरोध में और स्वामी के विरोध में मैंने पाप किया बड़ा. నేను పరలోకానికి విరోధంగా, నేను తండ్రికి విరోధంగా నేను పాపం చేసినానని అక్కడ చెప్తున్నామా? उतना रिपेंट करके वही रख दिया. ఒప్పుకొని అక్కడే కూర్చున్నాం, సావాసం అక్కడే ఉన్నామా? Not only he repented, he returned unto the Lord, returned unto his father. वो अपने पिता के पास आया. ఆయన వచ్చేసి ఒప్పుకోవడం కాకుండా వచ్చేసి తండ్రి దగ్గరికి ఆయన వచ్చాడు. लूका 15 अध्याय उसका 20 पढ़िए. ఆ లూకాసు వార్త 15:20 చదవండి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఆ. తండ్రి వాడిని చూచి కనికరపడి ఆ. పరిగెత్తి వాడి మెడ మీద పడి हाँ. ముద్దు పెట్టుకొనెను. When he arose, जब उन्हें उठकर अपने पिता के पास गया, पिता ने उसको उसके लिए इंतजार कर रहा था, आके उनको गले लगाया. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. When you will restore, कब आपको वापस मिलेगा? అప్పుడే నీకు వచ్చేసి అన్ని తిరిగి పొందుకోగలదు. इंग्लिश में बोलिए, बहुत अच्छा है. इंग्लिश में मैं मेरे साथ बोलिए. ఆ ఇంగ్లీష్ లో నాతో చెప్పండి. रिपेंट. రిఫర్ ये फर्स्ट बात है. రిఫర్ మాట. रिपेंट. రిఫర్ दूसरा रिटर्न अनटू गॉड. ये दूसरा. तीसरा क्या? रिस्टोर. जब हम रिपेंट करेंगे, वापस रिटर्न करेंगे पिता के पास, तभी तुम्हारा सब कुछ तुमको दिया जाता है. వచ్చేసి ఏదైతే నువ్వు ఒప్పుకున్నావో అది తిరిగి వచ్చేసి నువ్వు ఒప్పుకొని నీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడే అన్నింటి సమస్యలు దొరుకుతాయి. सब कुछ उनको वापस दिया. అప్పుడు సమస్యలు ఆయనకి ఇచ్చాడు. क्या क्या दिया? అక్కడ ఏమి ఇచ్చాడు? रोटी को तोड़ने को पड़ी. అక్కడ చదవండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, రొట్టిన నూనెను తెచ్చి వధించుడి. देखिए पिता ने सब कुछ उनको वापस दिया. తండ్రి వచ్చేసి అన్నింటి సమస్యలు ఆయనకి తిరిగి ఇచ్చాడు. कितने साल उन्होंने बर्बाद किया है, ఆయన ఎన్నో సంవత్సరాలు వ్యర్థం చేశాడు. कितना पैसा उन्होंने उड़ाया है, ఎంతో ధనం వచ్చేసి ఆయన వచ్చేసి ఎగరేశాడు. कितना वो रिलेशनशिप में संबंध में नुकसान दिलाया है. ఆయన వచ్చేసి సంబంధంలో వచ్చేసి నష్టం తీసుకొచ్చాడు. सब कुछ प्रभु ने उनको लौटा दिया है. ఆయన అన్నింటి సమస్యలను దేవుడు ఆయన తిరిగి ఇచ్చాడు. उनको अंगूठी दिया है, ఆయన ఉంగరం ఇచ్చాడు. उनको वस्त्र दिया है, ఆయన వస్త్రాన్ని ఇచ్చాడు. उनके पाँव के लिए जूता दिया है. ఆయన చేతి కాళ్ళకు చెప్పులు ఇచ్చాడు. जो कुछ अधिकार उन्होंने खो गया उसको वापस मिला. ఏదైతే అధికారం ఆయన కోల్పోయినాడో తిరిగి ఆయన పొందుకున్నాడు. जो भी संबंध उन्होंने खो गया उसको वापस मिल गया. ఏదైతే సంబంధం ఆయన కోల్పోయాడో తిరిగి ఆయన పొందుకున్నాడు. पिता की जो सब बातों में वो भागीदार बन गए. ఆయన దేవుడి తండ్రి యొక్క అన్ని కార్యాల్లో ఆయన భాగస్వామి అయ్యాడు. वो चाहता था कि मुझे एक नौकर जैसा आपके घर में रहना. ఆయన వచ్చేసి అనుకున్నాడు, నన్ను ఒక పనివాడిగా నీ ఒక ఇంట్లో పెట్టుకోండి. क्योंकि उनका हृदय पश्चाताप हृदय, ఎందుకంటే ఆయన యొక్క హృదయం పశ్చాత్తాపం పొందిన హృదయం. अपने गलती को एहसास कर रहा है. ఆయన తప్పును ఆయన వచ్చేసి అర్థం చేసుకున్నాడు. जो भी मैंने पाप किया है, ఏదైతే నేను పాపం చేశానో आपके बच्चे बोलने के लिए मेरे लोग लायक नहीं है. నేను నీ యొక్క కుమారుని అనుకోవడానికి నేను యోగ్యుని కాదు. इतना मैंने आपको दुख दिलाया, నేను ఎంతో దుఃఖం చేశాను. इतना मैंने आपको नुकसान करवाया, నేను ఎంతో నీకు నష్టం చేశాను. इतना आपके नाम को निंदा किया. ఎంతో నీ యొక్క నామాన్ని నీ యొక్క పేరుని నేను నష్టం చేశాను. आपके बच्चे बोलने के लिए मेरे योग्य नहीं. నేను నీ యొక్క కుమారుని అనుకునే యోగ్యుని కాదు. मुझे आप एक नौकर जैसा आपके घर में रखें. ఈ యొక్క ఇంట్లో వచ్చేసి ఒక పనివాడిగా నేను పెట్టుకోండి. प्रभु टूटे और फिर से हृदय को कभी त्याग कर दे. దేవుడు వచ్చేసి విరిగిన హృదయాలు వచ్చేసి ఎప్పుడు ఆలస్యం చేయడు. हमारा जीवन भी ऐसे ही था. మన జీవితం కూడా అలా ఉంది. हम भी गुनहगार थे, మనం వచ్చేసి ఒక हम भी पापी थे, మనం కూడా పాపులుగా ఉన్నాము. हम इतना गुण
गुनाह किया है, మనం ఎంతో వచ్చేసి గుణం చేశాము. कितना पाप का द्वारा प्रभु को हम लोग दुखी दिलाया, మనం ఎంతో పాపం ద్వారా మనం దేవుడికి దుఃఖపరిచాము. उनका प्रेम है सनातन की प्रेम, దేవుడి యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. सनातन प्रेम से वो प्रेम किया करना से हमको खींच लिया है। దేవుడి యొక్క ఈ శాశ్వత ప్రేమతోటి ఆయన కరుణతోటి మనం ఆయన లాక్కున్నాడు. जो कुछ हम खोया उसको वापस दिया है। ఏదైతే మనం వచ్చేసి కోల్పోయామో ఆయన తిరిగి మనకి ఇచ్చాడు. प्रियो आज आपको सब कुछ वापस देना चाहते हैं। ప్రియమైన వాళ్ళ సమస్యను మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. जो कुछ हम ये साल भर पिछले साल में हम लोग खोया है, మనం గత సంవత్సరం ఏదైతే మనం పోగొట్టుకున్నామో ये साल में वापस देना चाहता है। తిరిగి ఈ సంవత్సరం మనకు అది మనం సంపాదించుకుంటాము. हमारे गलती के द्वारा, మన యొక్క తప్పుడు ద్వారా, हमारा भूल चूक के द्वारा, भूल चूक మన कभी कभी మన యొక్క కొరత ద్వారా आप जो कुछ हम खो गए हैं, మనం ఏదైతే కోల్పోయి ఉన్నామో टिड्डी के द्वारा टिड्डी को बेचकर हमारे जीवन में जो भी नुकसान हुआ ఆ है, యొక్క మిడతలను పంపించి ఏదైతే మన జీవితంలో నష్టం జరిగిందో प्रभु सबको वापस देना चाहता है। వాటన్నింటి సమస్యని మనకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. सभी को बच्चे का आइसिया 61 का 7 पढ़िए। యెషయా 61:7 నీ యవ్వనాలకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన బాధను అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. देखिए ये कितना बहुत अच्छा एक प्रतिज्ञा है। ఇది ఇక్కడ ఎంతో గొప్ప మంచి వాగ్దానం. जो तुम्हारा निंदा की बदले में दुगना आशीष दूंगा। ఏదైతే నీకు ఒక అవమానం జరిగిందో అక్కడ నీకు రెట్టింపు ఘనత పొందుతావు. तुम क्या करेंगे? दुगना आशीष पाओगे। నువ్వు రెట్టింపు ఘనత పొందుతావు. एवरलास्टिंग जॉय, सनातन की आनंद तुम्हारे अंदर रहेगी। నీలో వచ్చేసి ఒక నిత్యానందం నీలో ఉంటుంది. परमेश्वर के प्रतिज्ञा है। దేవుని యొక్క హృదయము. आपका जीवन बहुत निंदा में था, నీ యొక్క జీవితంలో చాలా నిందలు కూడా ఉన్నాయి, अपमान में था। అపమానం కూడా ఉన్నాయి. इस साल में प्रभु आपको दुगना आशीष देना चाहते ఈ हैं। సంవత్సరంలో నీకు రెండంతల ఘనత నీకు ఇవ్వాలనుకుంటున్నాను. अय्यूब को दुगना आशीष दिया है। యోబుకు వచ్చేసి రెండంతల ఆశీర్వాదించాడు. जितना भी नुकसान हुआ उसको दुगना दिया है। ఎంతైతే నష్టపోయాడో తిరిగి రెండంతల ఆశీర్వాదం పొందాడు. ऐसा आपको दुगना आशीष देना चाहता है। తిరిగి నీకు వచ్చేసి దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. क्या पश्चाताप करेंगे? నువ్వు పశ్చాత్తాప పొందుతావా? परमेश्वर के पास आएंगे దేవుడి దగ్గరికి వస్తావా? और प्रभु ये सब कुछ आपको लौटा देगा। తిరిగి నీకు అన్నింటినీ ఆయన నీకు వచ్చేసి తిరిగి ఇస్తాడు. हो सकता है आपको शरीर में कुछ नुकसान है కానీ శరీరంలో నీకు ఏదైనా నష్టం ఉండొచ్చు. और ये मानसिक वृद्धि से कुछ नुकसान है, మానసికంగా నువ్వు ఏదైనా నష్టం ఉండొచ్చు. इमोशनल जीवन में कुछ नुकसान है, भावनात्मक जीवन में कुछ नुकसान है। బాగా వచ్చేసి జీవితంలో నష్టం ఉండొచ్చు. सब कुछ प्रभु इस साल में आपको वापस देगा। ఈ యొక్క సంవత్సరంలో మన సమస్యను ఆయన తిరిగి ఇస్తాడు. ये प्रतिज्ञा में हम दावा कर सकता है। यिर्मयाह 30:17। ఈ యొక్క ప్రతిజ్ఞ కూడా వచ్చేసి యెరెమీయా 3:17. యెరెమీయా 3:30. 30:17. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడదనియు నీకు పేరు పెట్టించున్నాను. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. ఆరోగ్యం में कलम చేస్తున్నాము। నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. देखिए प्रभु बोलता है आप में जो भी बीमार है, ఏదైతే నీకు అనారోగ్యం ఉంది, आपके शरीर में जो भी तकलीफ है, ఏదైతే నీ యొక్క శరీరంలో గాయం ఉన్నవి, इस साल में प्रभु आपको चंगा करेगा। ఈ సంవత్సరంలో నీకు ఆయన స్వస్థతలు ఇస్తాడు. इसलिए प्रियो ప్రియమైన వాళ్ళారా, इस साल का जो प्रतिज्ञा है, ఈ సంవత్సరం యొక్క వాగ్దానము जो भी हम गलती भूल चूक करके प्रभु ने वो जो आदमी को भेजा टिड्डियों के द्वारा जो भी नुकसान हुआ है, वो नुकसान को वो क्या कर देगा? वापस लौटा देगा। ఏదైతే దేవుడు మిడతలు పంపించి నష్టపరిచాడో మన జీవితంలో తిరిగి అది నూతనంగా మనం తిరిగి పొందగలుగుతాము. निंदा के बदले दुगना आशीष दूंगा। ఆ యొక్క నిందకు బదులు వచ్చేసి రెండంతల ఘనత నీకు ఇస్తాను. ये बुढ़ाऊ पुत्र को कितना निंदा हुआ, ఈ యొక్క వచ్చేసి తప్పిపోయిన కుమారుడికి ఎంత నష్టం, ఎంత నింద జరిగింది. उनका जीवन निंदा में वो सुअरों के साथ उनकी शर्म से भरा हुआ एक जीवन वो बुढ़ाऊ पुत्र का। ఆయన యొక్క జీవితంలో వచ్చేసి తమ బంధువుల యొక్క మధ్యలో ఆయన ఎంతో నిందగా ఉన్నాడు. जब
आदर एक डिग्निटी मिला था, वो डिग्निटी वापस मिल गया। ఏదైతే ఆయనకు వచ్చేసి ఆ యొక్క హోదా ఉండాలో అది ఆయనకు తిరిగి పొందుకున్నాడు. इसलिए प्रियो, అందుకని ప్రియమైన వాళ్ళారా, ये साल में प्रभु ने सब कुछ वापस देना है। ఈ సంవత్సరం మనకు ఈ అన్నింటినీ మనకు తిరిగి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. पिछले साल में अगर प्रभु के साथ तुम्हारा संगति, तुम्हारा संबंध ठीक नहीं है, గత సంవత్సరం వచ్చేసి దేవుని మధ్యలో ఈ యొక్క సావాసం బాగలేనప్పుడు బాగలేకపోతే इस साल में तुम्हारा परमेश्वर के संबंध को मजबूत करने वाला है। ఈ సంవత్సరంలో నీకు దేవునికి మధ్యలో సావాసం యొక్క దృఢపరుస్తాడు. इस साल में तुम्हारा जो फल है सिर्फ 30 गुना था, कितना साल, और इस साल का तुम्हारा फल 100 गुना देने वाला है। గత సంవత్సరం వచ్చే ఇన్ని సంవత్సరాల్లో మన యొక్క ఫలము వచ్చేసి 30 వంతులు ఉన్నది. ఇంకా ఈ సంవత్సరం అయితే మనకు 100% చేస్తాడు. छोटे से नुकसान तुम्हारा हुआ है, నాకు చిన్న నష్టం నీ యొక్క జీవితంలో జరిగింది. शिक्षा देने के लिए टीडियो को भेजा है, అది యొక్క జీవితంలో వచ్చేసి ఒక నష్టం పరచడానికి ఒక విడుదల పంపించాడు. आपको नाश करने के लिए नहीं भेजा है, నేను నాశనం చేయడానికి కాదు, आपको वापस लौटाने के लिए भेजा है। తిరిగి పొందుకోవడానికి ఆయన పంపించాడు. अभी भी तुम पाप में है, ఇంకా నువ్వు పాపం ఉన్నావా? अभी भी उड़ान पुत्र के जैसा है, ఇంకా వచ్చే తప్పిపోయిన కుమారులాగా ఉన్నావా? आज पश्चाताप करो। ఈ రోజే పశ్చాత్తాపం పొందండి. प्रभु आपसे बात कर रहा है, ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. जो जानबूझ के प्रभु के विरोध में काम कर रहे हैं, उल्लंघन कर रहे हैं, आपके लिए प्रभु बात कर रहा है। నువ్వు తెలిసి తిరుగుబాటు వ్యతిరేకం చేసినట్టే నీతోనే మాట్లాడుతున్నాడు. तुम प्रभु के पास टूटे और फीसे मन से आओ, ప్రభువు దగ్గరకు వచ్చేసి విరిగి నలిగిన హృదయంతో రా. तुम्हारा कपड़े में नहीं, तुम्हारे हृदय को फाड़ के आओ। నీ వస్త్రాలు కాదు, నీ హృదయాన్ని చెప్పుకొని రా. आज प्रभु आपको उद्धार देना चाहता ఈ है। రోజు నీకు దేవుడు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. ये साल आपके लिए एक नया साल बनेगा। ఈ సంవత్సరం నీకు యొక్క సంవత్సరం నూతన సంవత్సరం सब కాబోతుంది. कुछ जो कुछ तुम खोया, प्रभु आपको नुकसान को फायदा कर देगा। ఈ సంవత్సరం గత సంవత్సరం ఏదైతే కోల్పోయావో తిరిగి అన్నింటినీ నీకు మేలుకరమైన కార్యాలు చేస్తాడు. प्रभु आपसे बात कर रहा है। దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. हो सकता है कोई ऐसी स्थिति में है, నువ్వు ఉండొచ్చు, అలాంటి స్థితిలో ఉన్నావు. प्रभु की आत्मा आपसे बातें कर रहा है। దేవుడు ఆత్మ నీతో మాట్లాడుతుంది. क्या प्रभु की आवाज को टुकराएंगे? దేవుడి యొక్క స్వరాన్ని వచ్చేసి వినవా? अभी भी तुम्हारा हृदय को कठोर करेंगे? నువ్వు ఇంకా నీ యొక్క హృదయాన్ని కఠినం చేస్తున్నావా? ये साल प्रभु आपको आशीष देना चाहता है। దేవుడి యొక్క సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా सब निंदा ఉంచాలనుకుంటున్నాడు. अपमान को तुम्हारे जीवन से हटाना चाहता है। నింద అపమానం అన్నింటినీ తీసేయాలనుకుంటున్నాడు. सुवरों की संगति से दूर करना चाहता है। బంధువుల యొక్క సావాసాన్ని నిన్ను దూరపరచాలనుకుంటున్నాడు. पिता के घर में तुमको वापस लेके आना चाहता है। దేవుడి ఇంటికి నిన్ను తిరిగి తీసుకొని రావాలనుకుంటున్నాడు. क्या पश्चाताप करेंगे? నువ్వు పశ్చాత్తాపం పొందుతావా? आइए हम पश्चाताप करेंगे, కానీ మనం పశ్చాత్తాపం పొందాం. प्रभु के पास आएंगे। దేవుడు నీకు సాయం చేయగలరా? रिपेंट, దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. रिटर्न टू गॉड, అని తిరిగి అన్నింటి సంవత్సరం he పొందుతాడు. will restore all things। నీకు అన్నింటి సంవత్సరం నీ యొక్క కార్యం అన్నింటి తిరిగి ఇస్తాడు. प्रभु चाहता है। దేవుడు సాయం చేయగలరు. ప్రార్థించుకుందాం. ప్రభు తన దాసుల ద్వారా మాట్లాడిన చెప్పుగల వాక్యాలను మనం విని విడిచిపెట్టే వారిని కాకుండా परमेश्वर जिन वचनों से हमसे बातें किया उन वचनों को सुनकर न केवल हम छोड़ दे, ప్రభు మన నుండి ఆశిస్తున్నారు. परमेश्वर हमसे चाहता है। ఏం ఆశిస్తున్నారు? क्या हमसे चाहता है? యోనా దేవుని మాట వినకుండా కష్టాల మధ్యలో వెళ్ళి తన తప్పు తాను తెలుసుకొని తిరిగి ప్రభు మాటను బట్టి ఆయన పశ్చాత్తాపంతో తిరిగి వెళ్ళాడు. అదేవిధంగా ప్రభు కార్యాన్ని సఫలపరచడానికి योना जिस तरह से परमेश्वर की बात को अनसुनी करके अपने जीवन में बहुत सारे नष्ट को अपने जीवन में उन्होंने लाया और उसके बाद में फिर दोबारा से वापस पश्चाताप करके परमेश्वर के कार्य को उसने आगे बढ़ाया। అదే రీతిగా దావీదు కూడా యుద్ధానికి వెళ్ళవలసిన వాడు యుద్ధానికి వెళ్ళకుండా తన చేయవలసిన పని చేయకపోవడం ద్వారా పాపంలో పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి దేవుని దగ్గరికి వెళ్ళి తిరిగి తను కోల్పోయిన ప్రతి దాన్ని కూడా తిరిగి పొందగలిగాడు. उसी प्रकार दाऊद भी अपने जीवन में जिस युद्ध में उसे जाना था उस युद्ध के बदले वो पाप कर बैठता है, विचार कर
గురించి కూడా చాలా వివరంగా మనం చూసాం. उड़ाऊ पुत्र के बारे में भी हमने अच्छी तरह से विवरण में हमने देखा. తన సొంత తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. अपना स्वयं पिता के ऊपर वो विरोध करता है. ఎన్నో కష్టాలు అనుభవించాడు. बलवा करके अपने जीवन में कष्ट को ला देता है. తన యొక్క తప్పును తెలుసుకున్నాడు. और अपने गलतियों को दोबारा से मानता है. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఎంతగానో తను ఘనపరిచాడని చూసాం. जब पिता के पास में लौटता है तो पिता अपनी महिमा दोबारा से वो लौटा देता है. కాబట్టి యెషయా 61:7 కూడా మనం చూసాం. इसलिए यशायाह 61 और 61 में भी हमने देखा. ఆయన మనకి రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. परमेश्वर हमें दुगना आशीष देना वो चाहता है. ఇర్మీయా గ్రంథంలో కూడా మనం చూసాం. यिर्मयाह की किताब में भी हमने पढ़ा. ఆయన ఆయుష్ను అదేవిధంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు. परमेश्वर को हमें आयुष और हमारे गांव को चंगा करना वो चाहता है. ఎందుకంటే ఆయన నామ మహిమ కొరకై ఆయన తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. क्योंकि परमेश्वर अपने नाम की महिमा के निमित्त कभी भी वो अपने बच्चों को नहीं छोड़ता है. ఆయన చెప్పినటువంటి ఈ సంవత్సరం వాగ్దానం యోవేలు 2:25 చెప్పిన రీతిగా जैसे परमेश्वर अपने वायदा में उन्होंने कहा योएल 2:21 में, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా ఇస్తానని చెప్తున్నాను. जिन वर्षों के उपज अरबे नामक कीड़ियों ने और येरे और हासिब ने और गाजाम नामक कीड़ियों ने अर्थात मेरे बड़े दल ने जिसको मैंने तुम्हारे बीच भेजा खा ली थी, मैं उसकी हानि तुमको बदलूंगा. కనుక మనం ఆయన చెంతకు విరిగి కలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో మనం చేరి మరి ఆయన అంటుకుని ఉన్నప్పుడు మనం ఆ రీతిగా ఆశీర్వదించబడతాం. इसलिए परमेश्वर के समीप हम जब हम आते हैं तो जब हम परमेश्वर से एक होकर जब लग जाते हैं तो टूटे फूटे और मन के साथ जब हम पश्चाताप मन के साथ आते हैं तो परमेश्वर सब कुछ हमें लौटा देता है. ప్రభువుకు మన హృదయాన్ని అర్పించుకుందాం. परमेश्वर को अपने हृदय को हम अर्पण करेंगे చేయబోయే ప్రార్థనలో మనం కూడా ఏకీభవిద్దాం. और जिन प्रार्थना को हमें करना है हमें एक होना है. అందరూ కూడా ఆమేన్ అని చెప్పడం ద్వారా మనం దాని ప్రార్థనను మనం యాక్సెప్ట్ చేద్దాం. और आमीन कहने के द्वारा हम सभी उसे मानते हैं, अंगीकार करते हैं. భవిష్యత్తులో మనమందరం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుదాం. और भविष्य में परमेश्वर को हम प्रिय और महिमा लाने का ऐसा जीवन हम जीने में परमेश्वर हमारी सहायता करे. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2025వ సంవత్సరంలో తండ్రి ప్రారంభ దినం నుండి తండ్రి ఇంతవరకు కూడా జీవము గల మీ మాటలతో పరిశుద్ధుల సహవాసంలో మీరు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తూ వచ్చినందుకే వందనాలు. ముఖ్యంగా తండ్రి మీ దాసుడు మా ప్రియ సహోదరుడు రవి బ్రదర్ చెన్నై నుంచి మా మధ్యకు తీసుకుని వచ్చి ప్రభా గత 5 రోజులుగా తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రభా పరిశుద్ధ గ్రంథం నుండి అనేకమైన విషయాలను మీ గూఢమైన సత్యాలను మాకు తెలియపరుస్తూ వచ్చినందుకే మీకు వందనాలు. అవును తండ్రి ప్రభా, మరి 2025వ సంవత్సరంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు తండ్రి ప్రకటన 21:5, మొదటి సమూయేలు 30:19, యోవేలు 2:25 మా పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ముఖ్యంగా తండ్రి యోవేలు 2:25లో మెడతలు తిరివేసిన సంవత్సరాల పంటను మరలా మీకు ఇస్తారని మీరు మాకు వాగ్దానం చేశారు. అవును తండ్రి, గత సంవత్సరంలో మేము ఏ విషయాల్లో తండ్రి మీకు తండ్రి వింపు చూపించి ఉన్నామో తండ్రి మేము పొందవలసిన ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధికి తండ్రి మేము వెనక్కి వెళ్ళిపోయామో తండ్రి వాటిలో మేము తండ్రి పశ్చాత్తాపంతో తండ్రి మీ దగ్గరకు చేరి ప్రభావం మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అవును తండ్రి ప్రభా, మరి మీరు మాకు గుర్తు చేస్తారు. యోవేలులో తండ్రి భక్తులారా మేలుకొని కన్నీరు విడవమని చెప్పారు. అవును తండ్రి,
అదేవిధంగా యాజకులకు కూడా మీరు అంగలార్చుతున్నారని చెప్పి గుర్తు చేశారు. విశ్వాసం మధ్య తండ్రి సంతోషము తండ్రి లేదు అని చెప్పి ప్రభా యోవేలు 1:12 కూడా గుర్తు చేశారు. అవును తండ్రి, అవన్నీ కూడా మీరు మాకు నిండుగా దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అవును తండ్రి, లూకాసు వార్త తండ్రి ప్రభా 15వ అధ్యాయంలో తండ్రి 12వ వచనంలో తండ్రికి విరోధంగా తిరిగాడు తండ్రి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు. అవును తండ్రి, వ్యాపారం ద్వారా తండ్రి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు ప్రభా, తన తప్పు తాను తెలుసుకుని మీ దగ్గరకు చేరినప్పుడు ఏ రీతిగా మీరు ఆయనకు గణపరిచారు తండ్రి ప్రభా వివరంగా మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును తండ్రి, పందులు తినేటువంటి పొట్టుకొరకు ఆశపడినటువంటి తన జీవితంలో తిరిగి తండ్రి దగ్గర చేరుకున్నప్పుడు అతనిని కౌగిలించుకున్నట్లుగా, అతనికి ప్రశస్తమైన వస్త్రాలు కట్టబెట్టినట్లుగా, ఉంగరాలు తొడిగినట్లుగా, పాదాలకు చెప్పులు తొడిగి గణపరిచినట్లుగా చూసాం. అదే రీతిగా తండ్రి మేము ఏ విషయాల్లో తప్పిపోయి ఉన్నామో వాటిని మేము తెలుసుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో తండ్రి దేవుడుగా తండ్రి అయిన మీ దగ్గరికి మేము చేరినప్పుడు తండ్రి మీరు అంతకన్నా గొప్పగా మీరు మమ్మల్ని గణపరచడానికి ఆహ్వానిస్తుండగా ఆహ్వానాన్ని తండ్రి మేము అంగీకరించి మీ చెంతకు చేరడానికి సహాయపడమని వేడుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు తండ్రి, మరి దావీదు కూడా తన జీవితంలో తాను చేయవలసినటువంటి కార్యాలను పక్కన పెట్టి తండ్రి ప్రభా యుద్ధ భూమికి వెళ్ళవలసిన వాడు తండ్రి, మరి తను తండ్రి ఆ యొక్క అంతఃపురంలో తండ్రి మేడ పైన తండ్రి తిరుగులాడుతూ తను చేయకూడనటువంటి తప్పు చేసి తండ్రి ఎంతో నష్టాన్ని చూశాడని చూసాం. తద్వారా తండ్రి తన తప్పు తాను తెలుసుకుని తండ్రి మీ దగ్గరకు చేరినప్పుడు తాను కోల్పోయిన సమస్తాన్ని కూడా అతను పొందగలిగాడని చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, యోనా వలె మీ మాటను వినకుండా తండ్రి సొంత నిర్ణయాలతో తండ్రి వెళ్ళినప్పుడు ఎంత నష్టాన్ని తండ్రి ప్రభా వచ్చినప్పటికీ కూడా తండ్రి ప్రభా తిరిగి పశ్చాత్తాపంతో మీ దగ్గరికి చేరినప్పుడు తండ్రి ప్రభా ఆయన కూడా మీరు ఉద్దేశాన్ని ఆయన ద్వారా నెరవేర్చుకున్నట్లుగా తండ్రి మీరు మాకు గుర్తు చేశారు తండ్రి. దాన్ని బట్టి కూడా మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి తండ్రి అనేక మంది పరిశుద్ధుల యొక్క ప్రార్థనల ఫలితముగా తండ్రి అనేక మంది పరిశుద్ధుల యొక్క త్యాగాల ఫలితముగా మీరు ఈ యొక్క వేతన సంఘాన్ని ఈ యొక్క ఐలెండ్స్ ప్రభావ మీరు మాకు ఏర్పరిచారు. ఆమె తండ్రి మీ బిడ్డలమైన మేము ఈ యొక్క స్థలానికి చేరుకుని తండ్రి మేము ఆరాధించుకునే వారిగా, ప్రార్థించుకునే వారిగా, సహవాసంలో తండ్రి నిలిచి ఉండేవారిగా, మీ పరిచర్యను మేము మేమందరం కలిసి చేసేవారిగా మీరు మాకు సహాయపడమని వేడుకుంటూ ఉన్నాను. ఒకవేళ తండ్రి లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ మేము ప్రేమించినట్లయితే మీ ప్రేమ మా మధ్య ఉండదని చెప్పారు. అవును ప్రభా, ఈ లోకాన్ని మేము ప్రభా ఆశలను పక్కన పెట్టి మీ యొక్క చిత్తాన్ని గుర్తెరిగి తండ్రి ప్రభా ముందుకు వెళ్ళడానికి సహాయపడమని వేడుకుంటూ ఉన్నాను. కీర్తన 51 తండ్రి 2, 3, 5, 6 వచనాలు చెప్పారు తండ్రి. తండ్రి మాలో ఉన్నటువంటి బలహీనతలను విశ్వంతో కడిగి మమ్మల్ని పవిత్రపరచమని వేడుకుంటూ ఉన్నాము. అంత మాత్రమే కాదు ప్రభా, మాలో ఉన్నటువంటి మీకు ఆయాసకరమైన కార్యాలను తీసివేయండి. మీ చిత్తాన్ని మాత్రం మేము నెరవేర్చడానికి సహాయపడండి. పైన వాటి వరకు మేము ఆశతో ఎదురు చూడడానికి సహాయం చేయండి. ఈ రీతిగా తండ్రి ప్రభా మీ దాసుడు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మీ దాసుని ఆశీర్వదించండి ప్రభా, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆయన పరిచర్యను ప్రభా మరింతగా తండ్రి అనేక ప్రాంతాలలో చెప్తూ అనేక మందిని ప్రభా వారి హృదయాలను తండ్రి మీ వైపు నడిపించడానికి మీ దాసులకు కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని, అదేవిధంగా ఆయుష్ను, అదేవిధంగా తండ్రి ప్రభా కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. వేదికలను ప్రేమించి ప్రభా మా మధ్యకు వచ్చిన ఆ దాసుని మరింతగా మీరు కృప చూపించి నడిపించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రీతిగా తండ్రి ఈరోజు ప్రభా మీ సన్నిధిని తీసుకుని వచ్చిన మీ యొక్క ప్రియమైన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి ప్రభా విన్న వాక్యాన్ని ప్రభా మేము నా హృదయ అంతరంగాలలో పదిలపరుచుకొని భవిష్యత్తులో తండ్రి వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ మరిన్ని మెరుగు పొందడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అదేవిధంగా తండ్రి ప్రభా మరి ముఖ్యంగా రేపు జరగబోయే ఆరాధనకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. సరైన సమయానికి కుటుంబాలుగా తండ్రి మీ సన్నిధికి చేరుకొని తండ్రి ప్రభా మీ వాక్యాన్ని విని మేము ఆరాధించుకునే వారిగా, ప్రభు బలలో పాల్గొనే వారిగా, మీ చిత్తాన్ని మేము నెరవేర్చే వారిగా మీరు మాకు సహాయపడండి. అంత మాత్రమే కాదు
తిరిగి ప్రభా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు నీ యొక్క తండ్రి నామాన్ని ధరించుకున్నటువంటి బిడ్డలు వారి గృహాలకు వెళ్తున్నప్పుడు వారికి మీ సన్నిధి తొలిగా వచ్చి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. మీ రీతిగా తండ్రి 2025వ సంవత్సరంలో మేము మీకు మా హృదయాలను అర్పించుకుని తండ్రి మీకు మహిమ ఘనత ప్రభావాలు వచ్చేవారిగా జీవించడానికి సహాయపడండి. మా ప్రార్థనలు విని మాకు మీరు కృప చూపించి నడిపించమని, ఈ ప్రార్థనలపై మీరు ముద్ర వేయమని, ఈ ప్రార్థన మా ప్రభువును అతి త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరి వచ్చిన మనతో సర్వలోకములో ఉన్న పరిశుద్ధులందరితో నిరంతరము తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒక చిన్న ప్రకటన, దయచేసి కూర్చోండి. జాన్సన్ సహోదరుడు రవి గారు మన సంఘాన్ని ఆయన ప్రేమించి మనందరితో కలిసి మరొకసారి ప్రేమతో తీసుకోవాలని ఆశపడుతున్నారు. उसी प्रकार हमारे प्रिय भाई साहब रविकांत जी हमारे मध्य में जो है प्रेम भोजन हमारे संग बांटना चाहते हैं. కాబట్టి రేపు మనందరికీ కూడా ప్రేయర్ హాల్లోనే మనకి ప్రేమ విందు ఏర్పాటు చేయబడుతుంది. उसी प्रकार कल के दिन इसी प्रेयर हॉल में हमारे लिए प्रेम भोजन तैयार किया जाएगा. ఇది రవి బ్రదర్ ద్వారా ఏర్పాటు చేయబడుతుంది. प्रेम भोजन जो है रविकांत जी के द्वारा आयोजन किया जाएगा. కాబట్టి దీని గురించి ప్రార్థించండి, అదే దాన్ని సిద్ధపడండి. इसी प्रकार इसके प्रार्थना भी कीजिएगा, उसी प्रकार तैयारी के साथ आप पूरी कराइएगा. ప్రైజ్ ది లార్డ్.